సందేశము కుమారి పి సంధ్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రిపేర్ అయ్యి వచ్చామా మనం గుడ్ ఫ్రైడేకి? అందరికీ తెలిసిన వాక్యాలే ఇవి. చాలా కాలం నుంచి మనం ధ్యానిస్తూనే ఉన్నాము. సో ఎవరిని అడిగినా కూడా విత్ రెఫరెన్సెస్ చెప్పమంటే కూడా చెప్తారు. బట్ స్టిల్ మనము ఏదో ఒకటి నేర్చుకోవాలి, దేవుడు మనతో ఏదో ఒకటి మాట్లాడతాడు అనే ఆశ కలిగి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యంలోనికి వెళ్ళకముందు ఫస్ట్ అంటే మనకి ఈ 3 వర్డ్స్లో వీ హ్యావ్ సీన్ లైక్ విధేయత, విజ్ఞాపన అండ్ విమోచన చూసి ఉన్నాము. ఈ 4th మాటకు వచ్చే వరకు ఏమవుతుంది అని అంటే ఇట్స్ కాల్డ్ సమ్ సపరేషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్. సో దేవునికి యేసయ్యకి మధ్యలో ఒక సపరేషన్ గ్యాప్ అనేది మనం చూడగలుగుతాము. వై ఈ సపరేషన్ ఎందుకు వచ్చింది, అసలు ఈ పెయిన్, ఈ మాట యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే ఇట్స్ కాల్డ్ విత్ పెయిన్, యాగనీ పెయిన్ అనేది యేసయ్య అక్కడ భరించలేక హీ విల్ సే దిస్ వర్డ్ కాల్డ్ నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని. సో ఆ పెయిన్ ఎందుకు వచ్చింది, వై అంటే ఆ ముందు కాంటెక్స్ట్లో మనం చూసినట్లయితే కమింగ్ టు ది హిస్టరీ అంటే లైక్ ఈ పామ్స్ అంటే మనం పోయిన ఆదివారం మట్లాదివారంగా మనం చూసాం కదా. ఈ మట్లాదివారం నుంచి ఈ ఈస్టర్ సండే దాకా దానికి ఒక స్పెషల్ నేమ్ ఉంది ఆ వీక్కి. ఎవరైనా తెలిస్తే చెప్పచ్చు. ఈ పామ్ సండే నుంచి ఈస్టర్ సండే దాకా వీ హ్యావ్ వన్ స్పెషల్ థింగ్ కాల్డ్, ఆ వీక్కి ఒక నేమ్ ఇచ్చారనమాట. సో ఆ వీక్ వచ్చేసి ఇట్స్ కాల్డ్ హోలీ వీక్ అంటాం మనం. సో ఈ 8 days ఆఫ్ జర్నీలో విల్ సీ మెనీ ప్రాఫెసీస్. మనకి పాత నిబంధనలో మనకి ఉన్న ప్రాఫెసీస్ కొత్త నిబంధనకు వచ్చేవరకు దేవుని గురించి, యేసయ్య గురించి ఉన్న ప్రాఫెసీస్ అన్నీ ఒక్కొక్క కాంటెక్స్లో అవి నెరవేరుతూ వస్తాయన్నమాట. సో మట్టలాదివారం వరకు వచ్చి చూసామంటే మనము అక్కడ దేవుని యొక్క విక్టరీని దే విల్ ట్రై టు సెలబ్రేట్ అనమాట. అదేవిధంగా మట్టలాదివారం అయిపోయిన ద నెక్స్ట్ డే అక్కడ మనకు వచ్చిన కాంటెక్స్ట్ ఏంటి అని అంటే యేసయ్య ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి హీ విల్ సర్చ్ ఫర్ ద ఫ్రూట్. సో అక్కడ ఫ్రూట్ అనేది ఉండదు. సో అక్కడ మళ్ళీ యేసయ్య దాన్ని శపిస్తాడు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి యేసయ్య జనుల మధ్యలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న అథారిటీస్ దే విల్ ట్రై టు పుట్ సమ్ బాధకు వచ్చేవరకు మనం చూసినట్లయితే క్రూసిఫిక్షన్ అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంటే డైరెక్ట్గా మనల్ని సిల్వ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ చంపేయటం లేదంటే ఆ జడ్జ్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయటం అలా కాదు. కానీ ఇట్స్ అ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్. అంటే మనకి కొన్ని చర్యలు అక్కడ జరుగుతాయన్నమాట. ఈ క్రూసిఫిక్షన్ అనేది ఇట్స్ బై రోమన్ కల్చర్ అనమాట. అది ఓన్లీ ఫర్ పీపుల్ హూ ఆర్ నాట్ రోమన్స్, వాళ్ళకొకటే ఈ క్రూసిఫిక్షన్ అనేది. అండ్ పీపుల్ హూ ఆర్ విత్ రోమన్ సిటిజన్షిప్ వాళ్ళకి డిఫరెంట్ పనిష్మెంట్స్ ఉంటాయన్నమాట. అండ్ దిస్ క్రూసిఫిక్షన్ అనేది ఇట్స్ అ మేజర్ క్యాపిటల్ పనిష్మెంట్ అని కూడా మనం చెప్పచ్చు. సో ఈ క్రూసిఫిక్షన్ అనేది అంటే సిలువ వేయబడడం అనేది ఎలా జరుగుతుంది అని అంటే ఫస్ట్లీ కొరడాలతో కొడతారనమాట. ఆ కొరడ అనేది ఇట్ వోంట్ బి జస్ట్ థ్రెడ్ లాగా విప్ లాగా ఉండదు. దానికి వాళ్ళు కొన్ని బోన్స్ లేదంటే మెటల్కి అంటే ఒక ఇనుప ఐటమ్స్ని కొన్ని అటాచ్ చేసి ఉంటారనమాట. సో వన్స్ ఆ విప్ అనేది మనకి ఇట్లా బాడీ మీద పడ్డప్పుడు ద ఫ్లెష్ దట్ ఈస్ దేర్ అంటే మన బాడీకి ఉన్న ఫ్లెష్ అనేది అది పట్టేసుకొని లాగేస్తుంది. సో విచ్ మీన్స్ దట్ ఆ పెయిన్ అనేది తెలియాలి. ఆ బాధ భరిస్తున్న ఆ వ్యక్తికి, ఆ క్రిమినల్ కానివ్వండి, హూ ఎవర్ ఈస్ అండర్ గోయింగ్ దట్ పనిష్మెంట్, అతనికి ఆ నొప్పి బాగా తెలిసినప్పుడు హీ విల్ ఫీల్ ద తప్పు ఏం చేశాను అనేది హీ విల్ ట్రై టు ఫీల్. అండ్ ఆ పెయిన్ తోటి అతను చనిపోవాలి అన్న ఇంటెన్షన్ తోటి ఆ కొరడాలతో కొట్టడం అనేది చూస్తాం. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ అందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 18 years. సో ఆ మూవీ డైరెక్ట్ చేసే టైంలో ద వన్ హూ ఈస్ ప్లేయింగ్ ద జీసస్ రోల్, సో అక్కడ దో ప్రికాషన్స్ తీసుకున్నా కూడా బట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం ఏమవుతుంది అంటే ఆ సైనికులు ఆ కొరడాతో అట్లా కొట్టినప్పుడు ఆ రియల్ క్యారెక్టర్ ఎవరైతే చేస్తున్నారో ఆయన యొక్క వీపు నుంచి ఆ ఫ్లెష్, ఆ మాంసపు ముద్ద అనేది ఇట్లా లాగేసి వచ్చేస్తుంది అనమాట. సో డైరెక్టర్ అనే వాళ్ళు ఏం చేయాలి, స్టాప్ అనాలి. కానీ డైరెక్టర్ ఏం చేశారు అని అంటే డోంట్ స్టాప్ ఇట్,
ఒరిజినాలిటీ వస్తుంది సీన్కి అని చెప్పేసి హీ విల్ కంటిన్యూ విత్ దట్ సీన్ అనమాట. ఆ సీన్ని వదిలేకుండా అలాగే కంటిన్యూ చేస్తారు. సో ఆ టైంలో హీ విల్ ఆ సీన్ మొత్తం షూట్ అయిన తర్వాత ద పర్సన్ విల్ ఫెయింట్, అంటే ఆ జీసస్ రోల్ చేసిన వ్యక్తి అతను పడిపోతారు. సో హీల్ హ్యావ్ సమ్ డిస్క్లోకేట్ అయిపోయి అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. బట్ స్టిల్ ఆ మూవీ అనేది సక్సెస్ అయ్యింది. అండ్ ద ఓన్లీ టెస్టిమనీ ద డైరెక్టర్ విల్ గివ్ ఇస్ ద వాట్ ఐ షోన్. నేను ఈ మూవీలో నేను ఏదైతే చూపించానో ఇట్స్ నథింగ్ బిఫోర్ జీసస్ హూ హ్యాడ్ రియల్లీ సఫర్డ్. అంటే యేసయ్య రియల్గా సఫర్ అయిన సఫరింగ్స్తో పోలిస్తే ఇది చాలా తక్కువ అని చెప్పేసి ఈ విల్ గివ్ ఎ స్టేట్మెంట్ అనమాట. సో అలా ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ క్లిప్ ఒకసారి చూడండి, యూ విల్ ట్రై టు నో. అక్కడ హుక్స్ వాళ్ళు ఆ కొరడాకి తగిలించుంటారనమాట. వన్స్ ఇట్లా అది తగిలించగానే ఆ ఫ్లెష్ అనేది ఇట్లా పట్టుకొని వచ్చేస్తుంది. సో ఆ రియల్ పెయిన్ అనేది యేసయ్య చూశాడు. సెకండ్ థింగ్ అంటే ఈ కొరడాలతో కొట్టిన తర్వాత ద నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే క్రాస్ ఉంటుంది కదా, ఆ క్రాస్ని వాళ్ళు మోసుకొని వెళ్ళాలి. అంటే ఎక్కడైతే వాళ్ళని సిలువ వేయాలి అని ఆ ప్రాంతం ఉంటుంది కదా, ఆ ప్రాంతం దాకా ఈ క్రిమినల్ ఈ పనిష్మెంట్ తీసుకున్న వ్యక్తి అతనే మోసుకుంటూ వెళ్ళాలి. సో దాట్ ఈస్ ద సెకండ్ ఫేజ్. తర్వాత వచ్చేసి ఆ క్రిమినల్ ఏదైతే తప్పు చేశాడో దాన్ని ఆ క్రాస్ పైన దే విల్ ఇండికేట్, అంటే ఒక పలక మీద రాసి దే విల్ ట్రై టు షో ఇట్, అంటే పలానా వ్యక్తి సో అండ్ సో క్రైమ్ చేయడం వల్ల ఈ పనిష్మెంట్ని డిజర్వ్ చేస్తున్నాడు అని చెప్పేసి దే విల్ ట్రై టు షో ఇట్. సో అది థర్డ్ థింగ్. నెక్స్ట్ ఈ బాధ ఎవరైతే పడుతున్నారో, అంటే ఆ క్రైమ్ ఎవరైతే చేసి ఆ పనిష్మెంట్ని తీసుకుంటున్నారో హీ విల్ బీ నేకెడ్, అంటే అతని మీద వస్త్రాలు ఏవి ఉంచరు, వస్త్రాలు లేకుండానే వాళ్ళకి ఈ శిక్షను అమల్లోకి పరుస్తారనమాట. నెక్స్ట్ ఫైనలీ ఏంటి అని అంటే వన్స్ ఆ క్రాస్ని వాళ్ళు క్యారీ చేసుకొని ఆ ప్లేస్కి ఎక్కడైతే సిలువ వేయబడాలి అని చెప్పేసి తీసుకొని వెళ్తారో ఆ ప్లేస్లో ఏమవుతుంది అని అంటే కాళ్ళకి చేతులకి మేకులు కొడతారనమాట. సో క్రాస్ మనకి ఈ ఎర్త్ లెవెల్కి పైన ఒక 10 సెంటీమీటర్స్ లేదంటే 20 సెంటీమీటర్స్ ఆ రేంజ్లో ఫీట్ ఉంటుంది కదా, మన పాదాలని ఇలా ఉంచుతారు. అండ్ హ్యాండ్స్కి ఇక్కడ అరిచేతులలో నెయిల్స్ వేస్తారు. ఎందుకు అని అంటే ఈ బాడీ అనేది ఈ హ్యాండ్స్కి సపోర్ట్ అయ్యి ఫీట్కి సపోర్ట్ లేకపోతే ఇట్ విల్ గెట్ సపరేటెడ్ అనమాట. మెడికల్ టర్మ్స్లో సపరేషన్ అంటే పైన బాడీ పైకి వెళ్ళిపోతుంది, కింది బాడీ కిందికి వచ్చేస్తుంది. సో అందుకని ఆ ఫీట్ని కూడా అంటే ఆ పాదాలని కూడా వాళ్ళు చీలతోటి ఆ క్రాస్కి ఒక మెట్టులాగా పెట్టి అక్కడ పెడతారు. సో దట్ ఇట్ విల్ నాట్, అంటే ఆ బాడీ అనేది గ్రావిటీ ఫోర్స్ తోటి లూజ్ అవ్వకుండా ఇట్ విల్ బీ ఆన్ క్రాస్ అన్నట్టు. ఎందుకు అని అంటే అక్కడ కూడా బాధ అనమాట. ఆ శరీరం అనేది గాయపరచబడింది కాబట్టి ఇంకా పెయిన్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే దే షుడ్ కీప్ ఆన్, వాళ్ళు చనిపోయేదాకా ఆ పెయిన్ అనేది వాళ్ళ అరిచేతులలో ఆల్రెడీ వాళ్ళకి కొరడాలతో కొట్టినప్పుడు ఆ ఉన్న పెయిన్ అక్కడికే సగం చచ్చిపోయి ఉంటారు. అది లాస్ట్ క్రూసిఫిక్షన్ అంటే ఆ సిలువ మీద వేలాడే టైంలో కొంతమంది ఆ పెయిన్ని కూడా తట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆ పెయిన్ భరించలేక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఇది ఇలా పనిష్మెంట్ని వాళ్ళు ఆ క్రూసిఫిక్షన్కి వాళ్ళు తీసుకున్న ఈ స్టెప్స్ అనమాట, ఒకదాని తర్వాత ఒకటి. సో ఫిజికల్గా మనకి యేసయ్య చాలా బాధ భరిస్తూ వచ్చాడనమాట. అంటే 39 కొరడా దెబ్బలది భరించారు. అండ్ సిలువను ఆ పెయిన్లో కూడా సిలువను మోసుకుంటూ వచ్చారు. దాని తర్వాత నెయిల్స్ కొట్టినప్పుడు కూడా ఆ పెయిన్ని ఆయన భరించారు. సో అందుకని ఇక్కడ అంత బాధలో ఉన్నప్పుడు హీ విల్ బీ ఎక్స్పెక్టింగ్ సమ్వన్ టు హెల్ప్ హిమ్, రైట్? సో మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు మనం కూడా ఎవరైనా ఒకళ్ళు ఉంటే బాగుండు మన దగ్గర, మనల్ని ఓదార్చడానికో లేకపోతే మనకు హెల్ప్ చేయటానికో మనం ఎవరిలో ఒకళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ద సేమ్ వే యేసయ్య కూడా ఆ పెయిన్ని అతను భరించాల్సిన టైం వచ్చినప్పుడు యాక్చువల్గా ప్రార్థన అంటే సిలువ అప్పగింపబడక ముందు తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ప్రభువా ఇది నీ చిత్తం అయితే ప్లీజ్ టేక్ అవే ఫ్రమ్ మీ, నాకు ఇది నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా నుండి తొలగించు అని చెప్పేసి అంటారు. అంటే ఏంటి, అక్కడ స్టిల్ హీఈస్ అండర్గోయింగ్. మనకి చనిపోతామని తెలిసినప్పుడు వీ విల్ బీ విత్ సమ్ కైండ్ ఆఫ్ పెయిన్, సపరేషన్ అనేది మనం ఫీల్ అవుతాం, అరే ఏంటి అని చెప్పేసి. సో ద సేమ్ వే యేసయ్య కూడా ఆ పెయిన్ని హీ ఫెల్ట్. సో అండ్ ఆ
సరే ఇది దేవుని చిత్తంలో ఉంది కాబట్టి నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను కాబట్టి ఐ హ్యావ్ టు బేర్ ఇట్ అని చెప్పేసి స్టెప్ తీసుకొని హీ వాజ్ బేరింగ్ ఆల్ దట్ ఇన్సిడెంట్స్ దట్ వర్ హ్యాపెనింగ్ టు హిమ్. సో ఆ పెయిన్ని మర్చిపోవటానికి హీ ఫెల్ట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైంలో ఏమవుతుంది అని అంటే ఆ సపరేషన్కి ఆయన బాధ ఎక్కువైపోయి ఆయన ఈ మాట అంటారనమాట, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అంటే. హీ ఫెల్ట్ అంటే నాతో పాటు ఎవరూ లేరు, నాతో ఉన్న శిష్యులు అక్కడ ఎవరూ లేరు, అండ్ నేను ఎవరికైతే నేను సువార్త ప్రకటించానో, ఎవరికైతే అద్భుత కార్యాలు చేశానో వాళ్ళే నాకు ఈ శిక్ష వేస్తున్నారు. దెర్ వాజ్ నో వన్ విత్ హిమ్. ఆయనను సపోర్ట్ చేయడానికి కానీ ఆయనకు హెల్ప్ చేయడానికి కానీ ఎవరూ లేని సిచ్యువేషన్లో ఈవెన్ గాడ్ కూడా వదిలేశాడు అన్న ఒక ఇంటెన్షన్ తోటి గాడ్ విల్ సే దట్ యేసయ్య అంటాడు, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని. సో ఫస్ట్ మాటలో మనం ఆయన యొక్క విజ్ఞాపన చూసాం, సెకండ్ మాటలో ఆయన యొక్క విమోచన రక్షణ అనేది చూసాం. ఈ మూడవ మాటలో మన పేరెంట్స్కి కానివ్వండి యాజ్ ఎ చిల్డ్రన్, లేదంటే ఒక ఫెయిత్ఫుల్ ఒబీడియంట్ డిసైపుల్ జాన్ లాగా మన లైఫ్స్ ఉండాలని దేవుడు ఇచ్చే ఆ యొక్క వాక్యాన్ని మనం చూసి ఉన్నాం. అండ్ ఈ నాలుగవ మాటలో మనకి ఒక స్పెషాలిటీ ఏంటి అని అంటే దిస్ ఇస్ ఎ సెంటర్ వర్డ్ ఆన్ ద క్రాస్. మనకి 7 wordsలో ఇది సెంటర్ వర్డ్ అనమాట. అంటే పైన 3 మాటలు, తర్వాత నెక్స్ట్ 3 wordsని మనం ధ్యానిస్తాము. అండ్ ఇట్ ఈస్ ద డీపెస్ట్ అండ్ డార్కెస్ట్ మిస్టరీ. ఎందుకు అని అంటే ఈ మాట పలికే టైంలో ఆ దేశం అంతటా మనకి డార్క్నెస్ మనం చూస్తాం, చీకటి కమ్మెను అని ఉంటుంది. మనం చదివిన లేఖన భాగంలో మనం చూడొచ్చు, మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అందంతటా చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబాక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. సో అంటే అది ఈ మాట చెప్పినప్పుడు మొత్తం దేశం అంతటా ఇట్స్ ఫుల్ ఆఫ్ డార్క్నెస్. అండ్ ఇదొక్క మాటనే, అంటే ఈ 7 మాటలలో ఈ ఒక్క మాటనే క్వశ్చనింగ్ అనమాట. మనం ఫస్ట్ 3 words కానివ్వండి, నెక్స్ట్ చూడబోయే 5, 6, 7 wordsలో కానీ మనకి క్వశ్చన్ అనేది మనం ఎక్కడ చూడము. ఓన్లీ ద 4th wordలోనే వి విల్ సీ ద క్వశ్చన్. సో ఇది క్వశ్చనింగ్ వర్డ్ అని కూడా అంటాం. సో ఎందుకు ఈ సపరేషన్ అనేది వచ్చింది అని మనం చూసినట్లయితే ఫస్ట్ ఈ మాట మనకి పాత నిబంధనలో కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనంలో మనకి దావీదు కోట్ చేస్తాడనమాట. అక్కడ దావీదు కూడా అందరి చేత విడవబడి ఆయన సిట్యువేషన్ కూడా సేమ్, అంటే ఎవ్వరూ లేరు నన్ను ఇంకా విమోచించడానికి, ఇంకా మిగిలింది నువ్వే ప్రభువా, నా కంప్లీట్ ట్రస్ట్ నేను నీ మీదనే ఉంచుతున్నాను అని చెప్పేసి ఇండికేట్ చేయటానికి మనకి ఆ కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనము, నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీ వేల దూరముగానున్నావు. సో దావీదు కూడా ఆ కాంటెక్స్ట్లో హీ విల్ ఫీల్ దట్ గాడ్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ హిమ్. రక్షించడానికి నాకు ఎవరు లేరు, నువ్వు కూడా నాకు దూరంగా ఉన్నావు అని చెప్పేసి ఆ ప్రార్థన ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆ కీర్తనల గ్రంథము 30వ అధ్యాయంలో మనకి కాంట్రాస్ట్ ఉంటుంది అనమాట, ప్రభా నువ్వు నా చెయ్యి విడవద్దు అని చెప్పేసి. సో యేసయ్య కూడా ఈ కొంతమంది థియోలాజికల్ ఆథర్స్ ఏమంటారు అని అంటే ఇట్స్ లైక్ కోటింగ్ దట్, అంటే ప్రాఫెసీని నెరవేర్చడానికి యేసయ్య ఈ మాట అన్నాడు అని కూడా అంటారు. బట్ ఈ మాట నుంచి విల్ లెర్న్ 3 things. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఎందుకు ఈ సపరేషన్ అనేది, ఎందుకు ఈ గ్యాప్ అనేది వచ్చింది అనేది వి విల్ ట్రై టు సీ. సో యెషయా గ్రంథం మనకి బాగా తెలిసిన లేఖన భాగమే. మనకి గుడ్ ఫ్రైడే రాగానే మొట్టమొదటిగా మనకి గుర్తొచ్చే ఈ లేఖన భాగము యెషయా గ్రంథము 53వ అధ్యాయము. ఆల్రెడీ మనం స్టార్టింగ్లోనే చదివేసినాము ఇది. సో ఐ వుడ్ లైక్ టు కోట్ ఫ్యూ రెఫరెన్సెస్ ఇన్ దట్. సో యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనము, అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగచేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. సో వాట్ గాడ్ హ్యాస్ వాంటెడ్ జీసస్ టు హ్యాపెన్, సో అది నెరవేర్చడానికి. అండ్ ఎట్ ద సేమ్ టైం యెహోవాకు ఇష్టమైంది తన సొంత కుమారుణ్ణి అలా బలి అవ్వటానికి హీ ఫెల్ట్ ప్లీజ్డ్. ఎందుకు అనంటే జస్ట్ బికాస్ ఆఫ్ మన పాపాల కోసం,
అండ్ మనం అందరం చనిపోవాల్సిన స్థితిలో నుండి దేవుడు యేసయ్యను బలి చేశాడు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. అండ్ సేమ్ యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు మనం చూసినట్లయితే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. సో అంటే మనం పొందవలసిన శిక్షను దేవుడు ఏం చేశాడంటే మన శిక్షను ఆయన మీద ఆల్రెడీ వేసేశాడు. అండ్ యెషయా గ్రంథంలోనే 59వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలపింపకున్నాడు. సో యేసయ్య ఈ మాట చెప్పినప్పుడు మేబీ యేసయ్య దేవుని దృష్టిలో అతను మన పాపాలన్నీ ఆయన మీద మోపి ఉండటం వల్ల సో అతను ఒక పాపిలాగా కనిపించిండొచ్చు. అందుకనే దేవుడు యేసయ్యని వదిలేశాడు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మనము పాపాల నుంచి మనం ఏమంటారు, ఆ పాపపు ఊబిలో నుంచి మనల్ని బయటికి తీసుకురావడానికి ఒక రక్త ప్రోక్షణ జరగాలి. కాబట్టి యేసయ్య మీదనే మొత్తం మనం చేసిన పాపాలన్నిటినీ ఆయన మీద వేసినందుకు దేవుడు ఒక పాపరూపిగా ఆయనకు కనిపించినాడు యేసయ్య దేవునికి. సో అందుకని అక్కడ విడవబడటం అనేది జరుగుతుంది. అండ్ యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 29 వచనంలో చూసినట్లయితే, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పేసి యోహాను ఇండికేట్ చేస్తాడనమాట. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే, ఇది కూడా మనందరికీ తెలిసిన వాక్యమే. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. యేసయ్యకి పాపం అంటే ఏంటో తెలీదు. హీ వాజ్ ద ఓన్లీ హ్యూమన్ బీయింగ్ విత్ నో సిన్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్ కదా. ఏ పాపం లేకుండా అతను ఈ లోకంలో జీవించి ఉన్నాడు. అండ్ ఫైనలీ పాపరూపిగా ఆయన చనిపోవాల్సి వచ్చింది. సో ఆ కాంటెక్స్ని ఇండికేట్ చేస్తూ దేవుడు ఈ యేసయ్య చేయిని మన కోసం వదిలేస్తాడనమాట. సో ఇక్కడ ఐ వుడ్ లైక్ టు నరేట్ వన్ స్టోరీ. ఏంటి అని అంటే, మనకి జపాన్ గురించి బాగా తెలుసు. ఇట్స్ అ కంట్రీ విచ్ ఇస్ నోన్ ఫర్ ఇన్నోవేషన్ టెక్నాలజీస్ అన్నీ మనకి జపాన్ నుంచే స్టార్ట్ అవుతాయి. సో అక్కడ ఏంటి అంటే, ఒక రివర్ పైన దేవర్ అబౌట్ టు బిల్డ్ ఒక బ్రిడ్జ్ని బిల్డ్ చేయాలి. సో అక్కడ ఏమవుతుంది అని అంటే, 2-వే బ్రిడ్జ్ లాగా దే విల్ ట్రై టు కన్స్ట్రక్ట్. అంటే కింద పడవలు వెళ్ళే టైంలో బ్రిడ్జ్ అనేది ఇలా ఉంటుంది. ఇఫ్ ట్రైన్ ఏదైనా వస్తుంది అని అంటే బ్రిడ్జ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో ఆ బ్రిడ్జ్ అనేది ఇట్లా రావడానికి దెర్ విల్ బీ వన్ బటన్ విత్ సమ్ మెషిన్స్ యాడెడ్ ఇన్ ఇట్. సో ఇది అంతా ఆపరేట్ చేయటానికి ఒక వ్యక్తి ఉంటాడు. సో అతను ఏం చేస్తాడంటే, వాళ్ళ కొడుకుని ఒకసారి ఆ అబ్బాయి, డాడీ నేను కూడా వస్తాను మీ ఆఫీస్కి అని చెప్పేసి అన్నప్పుడు, సరే హాలిడేనే కదా అని చెప్పి తీసుకొని వెళ్తాడు. సో ఆ చిన్న అబ్బాయి ఏం చేస్తాడంటే, ఆడుకుంటూ ఆ మిషన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ మిషన్స్ దగ్గరికి వెళ్ళిపోతాడు. హీ డోంట్ నో ఆ మిషన్స్ చాలా కాంప్లికేటెడ్ అనే థింగ్ ఆ అబ్బాయికి తెలీదు. సో అబ్బాయి ఏం చేస్తాడు అని అంటే, ఆడుకుంటూ ఆ మిషన్స్ ఉన్న రూమ్లోకి వెళ్ళిపోతాడు. అండ్ సడన్గా ఆ వ్యక్తికి హీ విల్ గెట్ ఎ కాల్ దట్ ఆర్ ఇండికేషన్ వస్తుంది. ఏంటి అని అంటే, ట్రైన్ వస్తుంది, బ్రిడ్జ్ని సెట్ చేయాలి అని చెప్పేసి. సో అది బటన్ ప్రెస్ చేసే టైంకి హీ విల్ నోటీస్, అంటే ఆ అబ్బాయి వాళ్ళ కొడుకు కనిపించాడు అనమాట. ఎక్కడ పోయాడని తిరిగి చూస్తే ఆ మెషిన్స్ ఉన్న రూమ్లో గ్లాస్ డోర్ నుంచి కనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాడంటే, అరే తనకి టైం లేదు, ఎందుకంటే ట్రైన్ వచ్చే వరకు బ్రిడ్జ్ అనేది ఇలా సెట్ అయిపోవాలి. సో ఈయన దగ్గర ఏ ఛాన్స్ లేదు. సో అక్కడనేమో వేల మంది ప్రాణాలు ఉన్నాయి. సో నేను ఎట్లా ఇప్పుడు డెసిషన్ ఎంత ఫాస్ట్గా తీసుకోవాలి, నేను వెళ్ళి నా కుమారుని రక్షించుకోవాలా, ఇన్ కేస్ నా కుమారుని రక్షించుకునే పొజిషన్లో నేను ఉన్నట్లయితే నాకు ఇక్కడ వేల మంది ప్రాణాలు వెళ్ళిపోతాయి. సో నేనేం చేయాలి అని చెప్పేసి ఆయన ఒక డైలమాలో ఉంటాడు. బట్ హీ షుడ్ బి క్విక్ ఇనఫ్, అంటే త్వరగా డెసిషన్ తీసుకోవాలన్నమాట. సో ఆయన ఏం చేస్తాడంటే, ఏదైతే అది అయ్యింది, నేను ఇప్పుడు నా దగ్గర టైం లేదు అని చెప్పేసి ఆ బటన్ నొక్కుతాడు. ఆ బటన్ నొక్కగానే ఆ మిషన్స్ మధ్యలో ఉన్న ఆ అబ్బాయి ఇలా నలిగిపోతాడనమాట. సో ఆ టైంలో ఆ పెయిన్ ఆ ఫాదర్కి ఎలా ఉంటుంది, ఇట్ విల్ బి వెరీ బర్నింగ్ కదా. మన కళ్ళ ముందరే మన పిల్లలకి కానీ లేకపోతే మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా అలా చనిపోతున్నారని తెలిసినప్పుడు ఇట్ విల్ బి వెరీ క్రిటికల్ కదా, మనం దాన్ని డైజెస్ట్ చేసుకోలేము. సో అలాంటి పెయిన్ని ఆ వ్యక్తి అక్కడ చూస్తాడనమాట. సో ఫైనల్ థింగ్ ఏంటి అని అంటే, ఆ వేల మందిని రక్షించడానికి
ఆయన తన సొంత కుమారుణ్ణే ఆయన చేతులతోటి ఆయన చంపుకున్నాడు. సో ద సేమ్ వే యేసయ్యను కూడా మనందరినీ రక్షించడానికి ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం స్టిల్ దేవుని యొక్క ప్రేమను మనం రుచి చూస్తున్నాము. దేవుని మందిరానికి వచ్చి దేవుని యొక్క వాక్యాలని మనం వింటున్నాము. ఇదంతా ఈ ఫ్రీడమ్ని మనకి ఇవ్వటానికే దేవుడు యేసయ్యని వదిలేస్తాడనమాట. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, మనం చాలాసార్లు కూడా ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఫేస్ చేసింటాం మన లైఫ్లో. ఏదో యంగ్స్టర్స్ అయితే జాబ్ విషయంలోనో లేకపోతే రిలేషన్ విషయంలోనో దే వుడ్ హ్యావ్ ఫెల్ట్, అరే ఎవ్వరు లేరు, నన్ను అందరూ వదిలేశారు, ఐఎమ్ ఆల్ అలోన్ అని చెప్పేసి. సో యూజువల్లీ చెప్పాలి అని అంటే యేసయ్య మనల్ని ఎప్పుడూ వదలలేదు. ఈవెన్ మనం భరిస్తున్న ప్రతి శోధనలలో కూడా హీ వాజ్ దేర్ విత్ అస్. సో ఒక వ్యక్తి సముద్ర తీరంలో యేసయ్యతో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు హీ విల్ క్వశ్చన్ అనమాట, ప్రవ్వా నీ ఫుడ్ స్టెప్స్ నా ఫుడ్ స్టెప్స్ పక్కపక్కలే ఉన్నాయి, కానీ ఒక లెవెల్లో ఫుడ్ స్టెప్స్ ఒక్కరివే ఉన్నాయి, నువ్వు లేవు అక్కడ, అంటే నా బాధలో ఉన్నప్పుడు నువ్వు లేవా అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేస్తాడనమాట. అలా క్వశ్చన్ చేసినప్పుడు యేసయ్య అంటాడు, పిచ్చోడా, ఆ ఫుడ్ స్టెప్స్ నాయే, నేను నిన్ను ఎత్తుకున్నాను, నిన్ను ఎత్తుకున్నప్పుడు నీ ఫుడ్ స్టెప్స్ ఎలా కనిపిస్తాయి అక్కడ అని చెప్పేసి చెప్తారనమాట. సో దట్ ఈస్ వాట్ ది అష్యూరెన్స్ గాడ్ ఈస్ గివింగ్ అస్. మన శోధనలలో ఉన్నప్పుడు లేదంటే మన బాధలలో ఉన్నప్పుడు వి కీప్ ఆన్ క్వశ్చనింగ్ హిమ్, ప్రవ్వ నువ్వేంటి, ఎక్కడున్నావు, నాకెందుకు ఈ శిక్ష. మన క్లోజ్ రిలేటివ్స్ కానీ లేదంటే మనకు సంబంధించిన మన హృదయానికి హత్తుకున్న వాళ్ళు కానీ ఎవరైనా మనల్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ మనం క్లెయిమ్ చేసేది ఏంటంటే, ప్రవ్వ ఎందుకు ఇలా చేసావు, నా లైఫ్లో ఎందుకు దీన్ని తీసుకొని వచ్చావు, ఈ బాధను నాకు ఎందుకు తీసుకొని వచ్చావు అని చెప్పేసి వి ట్రై టు క్వశ్చన్ గాడ్. బట్ యాక్చువల్లీ ఏది జరిగినా దేవుని చిత్త ప్రకారమే జరుగుతుంది. కాబట్టి మన శోధనలలో కూడా దేవుడు మనల్ని ఎప్పుడూ వదిలే దేవుడు అయితే కాదు. మనల్ని ఇంకా మన పక్కలే ఉండి మనల్ని ప్రేమించే దేవుడు. ఆ బాధ నుండి మనల్ని కంఫర్ట్ చేయటానికి, కన్సోల్ చేయటానికి ఉండే ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక సోర్స్ ఏంటి అని అంటే అది దేవుడే అనమాట. కానీ మనం ఏం చేస్తాం, బాధలో ఉంటాం కాబట్టి వీ డోంట్ రియలైజ్, దేవుని యొక్క స్వరాన్ని మనం వినలేము, దేవుడు ఉన్నాడనే విషయం కూడా మనం మర్చిపోతాం. అది అనమాట. థర్డ్ థింగ్ ఏంటి అని అంటే, దేవుడు మనల్ని వదిలేస్తున్నాడా లేకపోతే దేవుణ్ణి మనం వదిలేస్తున్నామా అనేది వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్ఫ్. ఈజ్ గాడ్ ఫోర్సేకెన్ అస్ ఆర్ వీ ఫోర్సేకెన్ అస్ గాడ్? అది మనం ఆలోచించాలి. మ్యాక్సిమం టైంలో మనమే దేవునికి దూరంగా ఉంటాం. అది ఈ లోక విషయాలలో కానివ్వండి లేదంటే మన పర్సనల్ థింగ్స్లో కానివ్వండి, ఏ విషయంలో అయినా మనమే దేవుని వదిలేసే వాళ్ళంగా ఉంటున్నాము. సో లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే ఇది కూడా మనకందరికీ తెలిసిన పరిచయం ఉన్న పారబులే. తప్పిపోయిన కుమారుడు. అక్కడ తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తాడు, తనకి ఆస్తిలో భాగం కావాలని చెప్పేసి కొట్లాడి తీసుకొని వెళ్ళిపోతాడు. సో మనం కూడా అలాగే ఉన్నాం. మనం వద్దు, అలా ఉండొద్దు ఇలా అన్నప్పుడు లేదు, మనం అస్సలు వినం, మనం చేయాల్సింది మనం చేస్తాం, వెళ్ళిపోతాం. మళ్ళీ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మళ్ళీ దేవుని దగ్గరకు వస్తాం. సో దట్ ఈజ్ వాట్. మనకి ఒకసారి దేవుడు చెప్పినప్పుడు వద్దు, నువ్వు అలా ఉండొద్దు, అలా చెయ్యకు, అలా చేస్తే నీ లైఫ్కే రిస్క్ అని చెప్పేసి మనకి ఏదో ఒక సోర్స్ నుంచి ఇండికేషన్స్ వచ్చినప్పుడు వి ఇగ్నోర్, మనం వదిలేస్తాం, మనం పట్టించుకోము, చెవులకు ఎక్కించుకోము, మన బుర్రకైతే అసలు ఎక్కదు. సో ఆ టైంలో ఏం చేస్తాం, వి కీప్ ఆన్ సేయింగ్ దట్ లేదు నేను వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి ప్రవ్వా నన్ను క్షమించు, నేను చేసింది తప్పే అని చెప్పేసి మళ్ళీ తప్పిపోయిన కుమారుడు ఎలా అయితే వస్తాడో అలాగే వస్తామన్నమాట. అండ్ అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే 3 నుంచి మనకి ఒక చిన్న నరేషన్ ఉంటుంది. అక్కడ అననీయ అనే ఒక మనుష్యుడు ఉంటాడు, వాళ్ళ వైఫ్ పేరు సప్పీరా. సో వాళ్ళు ఏంటి అని అంటే, వాళ్ళకి కలిగి ఉన్న భూమిని వాళ్ళు అమ్మేసి డబ్బులు తీసుకోవాలన్నమాట. అయితే ఈ అననీయ ఏం చేస్తాడనంటే, కొంత ధనము వచ్చిన వాటిలో కొంత ధనం తన దగ్గరే ఉంచుకొని మిగిలినది తీసుకొని వచ్చి పేతురు దగ్గర ఉంచుతాడనమాట. పేతురు పాదాల దగ్గర ఉంచుతాడు. అయితే పేతురు అంటాడు, నువ్వు అంతా తీసుకొని వచ్చావా, ఇంతేనా అని చెప్పేసి అని అంటే, లేదు ఇంతే అని చెప్పేసి అని అంటాడు. అప్పుడు పేతురు అంటాడు, నువ్వు నాతో అబద్ధం ఆడట్లేదు, దేవుని ఆత్మతోటి నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని చెప్పేసి అంటాడనమాట. మనం కూడా అంతే, మన వరల్డ్లీ థింగ్స్ కోసము లేకపోతే మన ఇహలోక సంబంధమైన వాటి కోసము
మనం కూడా కొన్నిసార్లు మన వర్క్ ప్లేసెస్లో కానివ్వండి, మన ఇంట్లో కానివ్వండి, మన ఫ్రెండ్స్ దగ్గర కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, మనకి ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేసింటాము. ఫేస్ చేయలేదని అయితే చెప్పొద్దు, ఎందుకంటే అందరము ఫేస్ చేసిన వాళ్ళమే. ఆ మూమెంట్ నుంచి బయటపడాలి అన్న దానికోసం మనం ఏమైనా చేస్తాము. తప్పు ఉన్నా ఒప్పు ఉన్నా మనం ఏదో ఆలోచించము. ఆ మినిట్ నుంచి మనం బయటికి రావాలి అని ఒక ఇంటెన్షన్ తోటి వీ ట్రై టు లై, అంటే అక్కడే అబద్ధం చెప్పేస్తామన్నమాట. వాట్ ఇఫ్ దేవుడు కూడా ఆ మూమెంట్లో, లైక్ పేతురు ఎలా అయితే నువ్వు దేవుని ఆత్మతో నువ్వు అబద్ధం చెప్పావు అని చెప్పినప్పుడు మనమే ఆ సిచ్యువేషన్లో ఉండి నువ్వు దేవునితోటి అబద్ధం ఆడుతున్నావు అని అంటే మన పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది ఆ టైంలో? ఫుల్ షివరింగే. సో ఆ మినిట్ అనన్య ఆయన పాదాల మీద పడి చచ్చిపోతాడనమాట. తర్వాత మళ్ళీ వాళ్ళ భార్య వస్తుంది. వాళ్ళ భార్యకు తెలీదు ఈ విషయం అంతా. సో మళ్ళీ ఆమెను అడుగుతారు, ఇంతే అమౌంటా లేకపోతే ఇంకేదైనా అంటే లేదు ఇంతే అని అంటది. ఆమెకు తెలీదు ఆ విషయం. సో ఆమెకు చెప్తాడు పేతురు, మీ హస్బెండ్ కూడా ఇలాగే చెప్పి అతను దేవునితోటి అబద్ధం ఆడినాడు, సో వెంటనే ఆయన చనిపోయాడు, ఇప్పుడే తీసుకెళ్లారు, నువ్వు కూడా అలాగే వెళ్తావు అని చెప్పేసి అనేలోపు ఆమె అక్కడే పడి చనిపోతుంది అనమాట. సో అలాంటి సిట్యువేషన్స్ మన లైఫ్లో ఉన్నప్పుడు మనం ఎలా ఫేస్ చేయగలుగుతున్నాము? మనం దేవునికి అబద్ధం ఆడుతున్నామా లేదు అని అంటే మనము నిజాయితీగా ఉంటున్నామా? ద స్మాల్ మిస్టేక్ దాట్ వి డూ, దేవుని స్పిరిట్ అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. లేదు అని అంటే దేవుని స్పిరిట్ మనల్ని గద్దిస్తుంది. సో అలాంటి రియలైజేషన్స్ మన లైఫ్లో ఎప్పుడూ ఉండాలి. ఫిజికల్ లైఫ్లో కానివ్వండి, లేదంటే స్పిరిచువల్ లైఫ్లో కానివ్వండి, ఏ సందర్భమైనా దేవుని యొక్క వాయిస్ని మనము వినగలిగే వాళ్ళంగా ఉండాలి. అప్పుడే మనము దేవునికి కనెక్ట్ అయి ఉన్నామా లేదంటే దేవునికి దూరంగా ఉన్నామా అనేది తెలుస్తుంది అనమాట. మనకందరికీ తెలిసిన ఒక క్యారెక్టర్ సంసోన్ గురించి అందరికీ తెలిసిందే. సో సంసోన్ ఏం చేస్తాడు, దెలీలా దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ పేరెంట్స్ వద్దని చెప్పినా కూడా హీ విల్ గో. సో అప్పుడు దెలీలా ఏం చేస్తుంది, నీ స్ట్రెంగ్త్ ఎక్కడుందో చెప్పు, వీ హ్యావ్ టు నో అని చెప్పేసి అని అంటే, లేదు నేను చెప్పను అని అంటాడు. తర్వాత ఆమె ఏం చేస్తుంది, బాగా సతాయించి ఇంకా లాస్ట్కి ఈయననే వెక్స్ అయిపోయి సరే అని చెప్పేసి హీ విల్ రివీల్ ద ట్రూత్. జనరల్గా అయితే అక్కడ ఆయన చెప్పకూడదు. ఆ విషయం ఆయన చెప్పినట్లయితే వెంటనే అతని బలము అతని నుండి వెళ్ళిపోతుంది అనమాట. ద మూమెంట్ హీ సెడ్ ద ట్రూత్ అబౌట్ హిమ్, తన సీక్రెట్ ఆఫ్ స్ట్రెంగ్త్ని తను ఎప్పుడైతే రివీల్ చేస్తాడో, ఆ రివీల్ చేసిన నెక్స్ట్ మినిటే దేవుని ఆత్మ అక్కడి నుండి ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. సో మనం కూడా సమ్ టైమ్స్ గాడ్ విల్ గివ్ అస్ సమ్ కైండ్ ఆఫ్ కండిషన్స్ అనేవి దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. బట్ స్టిల్ వీ ఇగ్నోర్ దెమ్ మన లైఫ్లో. అది ఏదైనా కానివ్వండి, వద్దు దీన్ని ప్రిజర్వ్ చేసుకొని ఉండు, యూ షుడ్ నాట్ రివీల్ ఇట్ ఎట్ ఎనీవేర్ అని అంటే మనం చేసేదే అది. మనం వద్దు అని అంటే మనం అదే చేస్తాం. సో దట్ ఈస్ వాట్ చేసిన తర్వాత అగైన్ వీ ఫీల్ రియలైజ్. సో మనకైతే మనకు బాధ వచ్చినప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్తాము. బట్ వాట్ ఇఫ్ దేవుడే మన చెయ్యి వదిలేసినాడంటే మనం ఎక్కడికి వెళ్తాం? సో అది దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. శిష్యులు కూడా అంతే. యోహాను సువార్త 21వ అధ్యాయం 1 నుంచి ఆఖరి దాకా మనం చూసినట్లయితే అక్కడ గలిలయ సముద్రం దగ్గర యేసయ్య వెళ్ళేటప్పుడు గో అండ్ ప్రీచ్ ద వరల్డ్ అని చెప్పేసి అంటాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఆయన చెప్పిందంతా మర్చిపోయి ఉంటారు. ఆయన మర్చిపోయి ఇంకా యేసయ్య లేడు, ఇంకా అయిపోయింది మొత్తం అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ పాత లైఫ్స్కే వస్తారు. అంటే ఏంటి, వాళ్ళు జాలర్లు కాబట్టి. సో పేతురు ఏం చేస్తాడంటే నేను సముద్రంలోకి వెళ్తున్నాను చేపలు పట్టడానికి అని అన్నప్పుడు వీళ్ళు అంటారు, మిగిలిన వాళ్ళు మేము కూడా వస్తామని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. యాక్చువల్గా యేసయ్య ఏం చెప్తాడు వాళ్ళకి, మీరు చూసిన వాటిని అందరికీ తెలియజేయండి, దేవుని యొక్క సువార్తను ఈ లోకమంతటా ప్రకటించండి అన్నప్పుడు వాళ్ళు ఇగ్నోర్ చేసి వాళ్ళు మర్చిపోయి మళ్ళీ చేపల వేటకే వెళ్తారనమాట. తీరా వాళ్ళు మొత్తం ప్రయాసపడిన తర్వాత వాళ్ళకి అసలు చేపలు అనేవి దొరకవు. మళ్ళీ లాస్ట్కి అక్కడ తీరంలోకి వచ్చి వాళ్ళు ఉంటున్నప్పుడు ఒక స్వరాన్ని వాళ్ళు వింటారనమాట. పిల్లలారా ఏమైనా ఫుడ్ ఉందా అని చెప్పేసి అడుగుతాడు యేసయ్య. వీళ్ళు ఏం చెప్పాలి, అక్కడ ఎవరో ఉన్నారని చెప్పేసి భయపడాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, లేదని చెప్పేసి చెప్తారనమాట. అంటే ఏంటి, దేవుని యొక్క స్వరాన్ని వాళ్ళు వినట్లేదు, వాళ్ళు రికగ్నైజ్ చేయలేదు. పేతురు గట్టిగా చెప్తాడు, లేదు మా దగ్గర ఏం లేవని చెప్పేసి చెప్తాడు. పేతురు యేసయ్యతోనే ఉన్నాడు. పేతురు యొక్క స్వభావం దుడుకు స్వభావం. ఏది వచ్చినా ప్రభువా నేనేనా అని చెప్పేసి హీ విల్ కమ్ ఫార్వర్డ్. అది అతనికి ఇంటెన్సిటీగా లేదు, కానీ అతని స్వభావం అలాంటిది కాబట్టి వెంటనే రియాక్ట్ అయిపోతారనమాట.
అలాంటి టైంలో విచ్ మీన్స్ దట్ ఆయనకి యేసయ్య యొక్క స్వరం ఏంటో హీ నోస్, ఆయనకు తెలుసు ఎలా ఉంటుంది ఆయన స్వరము, ఎలా మాట్లాడాలి, ఎలా ఉంటుంది అనేది హీ విల్ నో. బట్ స్టిల్ ఆ మూమెంట్లో హీ డోంట్ రికగ్నైజ్ అనమాట, దేవుని యొక్క స్వరాన్ని అతను వినడు. తర్వాత యోహాను ఉండి యేసు సుమి అని చెప్పేసి కోట్ చేస్తాడనమాట. అంటే యోహాను రియలైజ్ అవుతాడు అది యేసయ్యనే అని చెప్పేసి. అప్పుడు మళ్ళీ యేసయ్య చెప్పినప్పుడు సేమ్ పేతురుని ఎలా అయితే ఎన్కౌంటర్ అవుతాడో స్టార్టింగ్లో, అక్కడ కూడా అదే సేమ్ ఎన్కౌంటరింగ్ పార్ట్ అనేది జరుగుతుంది అనమాట. అంటే లైక్ మీరు ఇటుపక్క వల వేయండి చేపలు వస్తాయి అని చెప్పేసి. ఈ గలిలయ సముద్రానికి ఒక స్పెషాలిటీ ఏంటి అని అంటే చిన్న చిన్న నదులన్నీ ఆ గలిలయ సముద్రంలో వచ్చి పారుతూ ఉంటాయన్నమాట. సో అందుకనే లాట్స్ అండ్ లాట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ అనేవి ఆ గలిలయ సముద్రంలో మనకి దొరుకుతాయి. అండ్ ఎప్పుడైతే యేసయ్య మీ వల అటు వేయండి అన్నప్పుడు ఒక 153 చేపల్ని దే విల్ ట్రై టు గెట్ ఇన్ దేర్ నెట్స్ అనమాట. సో అంటే ఏంటి, వన్స్ వెన్ వాళ్ళు ఎప్పుడైతే యేసయ్య యొక్క స్వరాన్ని వాళ్ళు విన్నారో అప్పుడు ఫ్రూట్ అనేది దే హ్యావ్ సీన్. సో అట్లా మన లైఫ్స్లో కూడా సమ్టైమ్స్ వీ నెగ్లెక్ట్, సమ్టైమ్స్ వీ ఇగ్నోర్ వాట్ ద హూ ఈజ్ సెయింగ్, హూ ఈజ్ దట్ పర్సన్. మనకు ఆ వాయిస్ విన్నప్పుడు వీ డోంట్ ఫాస్ట్లీ రికగ్నైజ్ ఆ వాయిస్ అనేది, యేసయ్య వాయిస్ అనేది మనం అసలు బుర్రకే ఎక్కదు ఆ టైంలో. సో విచ్ మీన్స్ దట్ మన ద నెక్స్ట్ ఆ మూమెంట్లోనే తెలుస్తుంది ఏంటి అంటే మనం దేవునికి దగ్గరగా ఉన్నామా దూరంగా ఉన్నామా. ఇఫ్ యూ ఆర్ కనెక్టెడ్ విత్ గాడ్ డెఫినెట్లీ యూ విల్ రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఇఫ్ యూ ఆర్ అవే ఫ్రమ్ గాడ్, దేవుడి నుంచి నువ్వు దూరంగా ఉన్నావు అని అంటే దేవుని యొక్క స్వరము నీకు దేవుడు మాట్లాడుతున్నా కూడా నీకు వినిపించదు. సో మనమే చాలాసార్లు మనం దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. మన ఈ లోక ఆశలకు, ఈ లోకమైన స్థితిగతుల కోసం ప్రాక్కుంటూ మన స్పిరిచువల్ లైఫ్లో ఉన్న మన బ్లెస్సింగ్స్ని మనము కోల్పోతున్నాం అనమాట. సో ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడు అని అంటే, ఇట్స్ నాట్ గాడ్ హూ హ్యాస్ ఫర్సేకెన్ us, ఇట్స్ వీ హూ హ్యావ్ ఫర్సేకెన్ గాడ్. మన యొక్క ఇంటెన్షన్స్ కోసము, మన యొక్క ఈ లోక స్థితిల కోసము, మనం ఈ లోక మర్యాదల కోసము, లేదంటే సంథింగ్ ఏదైనా కానీ, అది మన వర్క్ ప్లేస్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ ఏ దాంట్లో అయినా కానీ సమ్టైమ్స్ మనం వినము దేవుని యొక్క స్వరాన్ని. అండ్ దాట్ మూమెంట్ వీ షుడ్ రియలైజ్ దట్ వీఆర్ నాట్ విత్ గాడ్ అని. సో మ్యాక్సిమం టైమ్స్లో దేవుడు మనకు శోధనలో మనతోనే ఉన్నాడు, మన ఆనందంలో మనతోనే ఉన్నాడు. ఇట్స్ వీ హూ హ్యావ్ ఫర్గాటన్ హిమ్ కంప్లీట్లీ. మనకు ఒక మేల్ జరిగింది అని అంటే మనం గ్రేట్ఫుల్గా ఆ మూమెంట్లో ఉండడం. చాలా తక్కువ మనం దేవునికి థ్యాంక్స్ చెప్తాం. గుర్తొచ్చినప్పుడు అరే ప్రభువా నా జీవితంలో నువ్వు ఇది చేసావు అని చెప్పేసి అప్పుడు రియలైజ్ అయిపోయి అప్పుడు మనం దేవునికి థ్యాంక్స్ చెప్తాము. కానీ దట్ ఈస్ నాట్ ద థింగ్. దేవుడు ఎప్పుడు మనతోనే మన పక్కలోనే ఉన్నప్పుడు వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. మన లైఫ్ ఎలా ఉంటుంది, మనం దేవునితో నడుస్తున్నామా లేకపోతే దేవునికి దూరంగా నడుస్తున్నామా అని. ఈ ప్రతి గుడ్ ఫ్రైడేకి వి విల్ ట్రై టు లెర్న్ దిస్ ఆల్ 7 words ఆన్ ద క్రాస్. ఈ 7 మాటల్ని మనం ధ్యానిస్తాము. బట్ దిస్ ఇస్ ద టైమ్ వీ హ్యావ్ టు రెక్టిఫై అవర్ సెల్ఫ్. మనం ఎలా ఉన్నాము, సపోజ్ అననీయ సప్పీరా లాగానే మనము ఈ లోక వాటి కోసం మనము ఇంటెన్షన్ తోటి ఉన్నామా మన హార్ట్స్, లేదంటే సంసోను లాగా మన సీక్రెట్ని మనకిచ్చిన స్ట్రెంగ్త్ని మనము వద్దు అని కూడా మనం రివీల్ చేసేసి దేవుని యొక్క స్పిరిట్ని మనం దూరం చేస్తున్నాం. మనం చేసే ఏ చిన్న తప్పు అయినా కూడా ఆ వెరీ నెక్స్ట్ మూమెంట్ వి విల్ సీ దట్ గాడ్ ఈస్ నాట్ విత్ అస్. మనం తప్పు చేస్తున్నాము అని అంటే దేవుని యొక్క ప్రెజెన్స్ అక్కడ ఉండదు, దేవుని యొక్క స్పిరిట్ అనేది అక్కడ ఉండదు. నువ్వు మాట్లాడే ఏ మాట అయినా కానీ ఇఫ్ ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ద గాడ్ డెఫినెట్లీ యూ వోంట్ సీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దేవుడు ఒకవేళ సౌలు లాగా మనకి దేవునికి ఒక ఇంటరాక్షన్ అయ్యి నువ్వేళ నన్ను హింసిస్తున్నావు అని చెప్పేసి సౌలుని అడిగినట్లే మనల్ని కూడా అడిగితే వాట్ వీఆర్, మన పరిస్థితి ఏంటి? మనం దేవుని హింసిస్తున్నామా? స్టిల్ ఆర్ మనకు తెలుసు యేసయ్య మన కోసం చనిపోయాడు, యేసయ్య యొక్క శిక్ష మన కోసమే అని చెప్పేసి తెలుసు, అన్నీ తెలుసు. వి నో ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎవ్రీ సండే వస్తాం, ఎవ్రీ గుడ్ ఫ్రైడేలో మనం కూర్చుంటాం, వి విల్ ట్రై టు మెడిటేట్, అన్నీ చేస్తాం. బట్ హౌ మచ్ ఆర్ వీ కనెక్టెడ్ టు గాడ్? దేవునికి ఎంత కనెక్షన్లో మనం ఉన్నాము? దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలుగుతున్నామా, లేదు అంటే ఇంకా ఎడబాసిన స్థితిలోనే మనం ఉన్నామా అనేది దేవుడి వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. వీ వాంట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్. ఏంటి, మనకి బ్లెస్సింగ్స్ కావాలి, మనం ప్రార్థన అడిగిన వెంటనే మనకు అది ఇమ్మీడియట్గా జరిగిపోవాలి. హెల్త్ ప్రాబ్లం ఉంటే దేవుడా నాకు ఈ హెల్త్ ప్రాబ్లం ఉంది, నాకు తీసేయి ఇది అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ కమ్ టు ద గాడ్. బట్ వీ డోంట్ సీ వెదర్ వీఆర్ యాక్చువల్లీ కనెక్టెడ్ టు గాడ్ ఆర్ నాట్. సో మనకి దేవుడు చేసే మేళ్ళు కావాలి, కానీ దేవుడు వద్దు మనకి.
మనం ఈ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ పైన అయి ఉంటుంది కదా మనం సంఘంలో ఇలా మనం కూర్చొని ఇలా దేవుని యొక్క వాక్యాలు వినటం, ఇవన్నీ మనకన్నీ తెలిసినవే. బట్ నెవర్ ఎవర్ వీ హ్యావ్ ఎగ్జామిన్డ్ అవర్ సెల్ఫ్. మనం ఎంత దేవునికి దగ్గరలో ఉన్నాము, దేవుని యొక్క పని చేయటంలో మనం ఉన్నామా అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. మనకి మన బ్లెస్సింగ్స్, మనకి ఏం కావాలో దేవుడు మనకి టైం టు టైం ఇస్తూనే ఉన్నాడు. ఈరోజు మనం ఇక్కడ ఉండి ఇక్కడ ఈ వాక్యాలు మనం వింటున్నామంటేనే ఇట్స్ జస్ట్ బికాస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అవునా? మన పక్కలో ఉన్న వాళ్ళు లాస్ట్ గుడ్ ఫ్రైడే ఉన్న వాళ్ళు ఈ గుడ్ ఫ్రైడేకి ఉండకపోవచ్చు. మన రిలేటివ్స్లో కొంతమంది వెళ్ళిపోయి ఉండొచ్చు, కొంతమంది దూరపరచబడి ఉంటారు. బట్ స్టిల్ దేవుని యొక్క ప్రేమ ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా వీఆర్ స్టిల్ హియర్. కానీ మనం ఏం చేస్తున్నాము? జస్ట్ నేమ్ సేక్ వస్తున్నాం, కూర్చుంటున్నాం, వింటున్నాం, వీఆర్ గోయింగ్ ఆఫ్. వాట్ ఈస్ చేంజింగ్ ఇన్ అవర్ లైఫ్స్? మన లైఫ్లో మనకి ఏం మార్పు వస్తుంది? ఈ లాస్ట్ గుడ్ ఫ్రైడే నుంచి ఈ గుడ్ ఫ్రైడే వరకు ఏం మార్పు వచ్చింది? లాస్ట్ వీక్ నుంచి ఈ రోజు వరకు దేవునిలో మనము ఉన్నామా, దేవునికి దూరంగా ఉన్నామా అనేది వీ హ్యావ్ టు అనలైజ్. వన్ సాంగ్ లిరిక్స్ గోస్ లైక్ దిస్: ఆశీర్వాదములు కావయ్యా, అభిషేకం కొరకు కాదయ్యా, నీవే నా ఆశీర్వాదమయ్యా, నీవు లేని అభిషేకం నాకెందుకయ్యా, పరలోకం కొరకు కాదయ్యా, వరముల కొరకు కాదయ్యా, ప్రవచనముల కొరకు కాదయ్యా, నీవుంటే నాకు చాలయ్యా. సో ఇలాంటి వర్డ్స్ మన లైఫ్లో మనం బోల్డ్గా మనం యేసయ్యతోటి మనం చెప్పగలుగుతున్నామా? నీ శ్వాసే పరలోకం దేవా, నిన్ను పోలిన వరములు ఏవి లేవయ్యా. దేవుణ్ణి పోలిన వరాలు మనకి ఎన్ని ఉన్నా, ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ అవర్ లైఫ్స్, అది డెఫినెట్గా జీరోనే. నీకెన్ని టాలెంట్స్ ఉన్నా ఒక దేవుడు మనలో లేడు అని అంటే, దేవునికి నువ్వు కనెక్ట్ అయ్యి లేవు అని అంటే ఇట్స్ వేస్ట్. సో ఎన్నెన్ని వరములు నాకున్నా నువ్వు లేని జీవితమే వ్యర్థమయ్యా. సో దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ రిమైండింగ్ అస్. నేను నా సొంత కుమారుని బలి చేసిందే నిన్ను పట్టుకోవడానికి, అలాంటిది నువ్వు నా చేతుల నుంచి జారిపోతే వాట్ ఈస్ ద యూజ్? నేను యేసయ్యను ఎందుకు ఇంకా నేను బలి చేయాల్సి వచ్చింది? అతని ప్రియ కుమారుణ్ణి ఆయన మన కోసం, మన పాపాల కోసం ఆయన చెయ్యి వదిలేసి మనల్ని పట్టుకోవడానికి హీ డిడ్ ఎవ్రీథింగ్. అలాంటిది మనమే దేవునికి దూరంగా ఉంటే వాట్ ఈస్ ద సిట్యువేషన్? మన లైఫ్స్లో దేవుడే లేనప్పుడు వై వీఆర్ లివింగ్ ఫర్? మనకు ఒక జీవితం ఉంది అని అంటే దానికి ఒక పర్పస్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ క్రియేటెడ్. మనం ఈ భూమి మీద రాకముందే హీ హ్యాస్ హిట్స్ ఓన్ ప్లాన్ ఇన్ అవర్ లైఫ్స్. సో అది మనం గ్రహించాలి. అండ్ వాట్ గాడ్ ఆర్డర్డ్ ఆల్ ద డిసైపుల్స్, లైక్ మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటే వాట్ వీఆర్ డూయింగ్? డిసైపుల్స్ వరకే ఆగిపోయిందా? డిసైపుల్స్ తర్వాత నెక్స్ట్ మన జనరేషన్స్ వచ్చాయి. హౌ మెనీ ఆర్ వీ యాక్చువల్లీ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క సువార్తను ప్రకటించడంలో ఆర్ వీ ఇన్వాల్వ్? హీ ఈజ్ నాట్ ఆస్కింగ్ నీ డబ్బులు నాకు తెచ్చి, నీ దగ్గర ఉన్న ఆస్తి మొత్తం నాకు తెచ్చి అని చెప్పేసి హీ విల్ నెవర్ ఎవర్ ఆస్క్. అది దేవుడు ఇచ్చిందే దేవుని మనకి ఇచ్చేస్తాం. అలాంటిది దేవుని యొక్క పనిలో మనం ఎంత ఫెయిత్ఫుల్గా మనం దేవుని యొక్క పనిని మనం నెరవేరుస్తున్నాం. మార్కు సువార్తలోనే ఉంటుంది ఈ పారబుల్. దేవుడు అక్కడ వినియార్డ్లో ఒక అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చిన తర్వాత, ఇక్కడ ఈ చెట్టు ఇది ఫలించట్లేదు, తీసి పడే అని అంటాడు. తీసి పడేస్తే అప్పుడు ఆ యజమాని ఏం చెప్తాడు అని అంటే, ఆ తోటమాలి, ఈ ఒక్క సంవత్సరం వదిలేయ్యా, నేను దాని దగ్గర ఉన్నదంతా నేను క్లీన్ చేసేసి నేను దాన్ని ఫ్రూట్స్ వచ్చేలాగా నేను చూస్తాను, సో ఇదొక్క 1 ఇయర్ నాకు టైం ఇవ్వు అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పినప్పుడు అలా మన సిచ్యువేషన్స్, మన లైఫ్స్ కూడా అలాగే ఉంటాయి. వాట్ ఇఫ్ దేవుడు కూడా పో, నీకు ఎంత చేసినా యు ఆర్ నాట్ థ్యాంక్ఫుల్ ఇనఫ్ అండ్ యు ఆర్ నాట్ డూయింగ్ మై వర్క్ అని చెప్పేసి మొహం మీద చెప్పినప్పుడు వాట్ విల్ బీ అవర్ సిచ్యువేషన్? దేవుడే మన చెయ్యి వదిలేసినప్పుడు ఆ ఎడబాటు ఎలా ఉంటుంది మన లైఫ్స్లో? ఆర్ వి డూయింగ్? మనం అనుకోవచ్చు సంఘ కార్యక్రమాలలో మనం ఇన్వాల్వ్ అయితే వీఆర్ డూయింగ్ గుడ్ థింగ్ ఫర్ గాడ్, మనం దేవుని పరిచయం చేస్తున్నాము అని. గాడ్ ఈజ్ నాట్ ఆస్కింగ్ ఆల్ దోస్ థింగ్స్. నువ్వు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో నువ్వు అడుగు పెట్టినప్పుడు హీఈస్ నాట్ ఆస్కింగ్ యూ నువ్వు ఏ పొజిషన్ నుంచి వచ్చావు, చర్చ్లో నీకు ఏ పొజిషన్ ఇచ్చారు, దానికి నువ్వేం చేసావు, నీ జాబ్లో హైక్ వచ్చిందా లేదా, ఇవన్నీ దేవుడు అడగడు. హీఈస్ నాట్ ఆస్కింగ్ ఆల్ దీస్ థింగ్స్. అతను అడిగేది ఒకటే, దేవుడు అడిగేది ఒకటే, నా కోసం నువ్వు ఎన్ని ఆత్మలు తీసుకొని వచ్చావు? అట్లీస్ట్ 1 నీ పేరు చెప్పుకొని ఒక ఆత్మనైనా వచ్చిందా అని చెప్పేసి అడిగినప్పుడు ఆర్ వి దేర్ ఇన్ దట్ లిస్ట్? ఆ లిస్ట్లో నా జీవితం ద్వారా ఇంతమంది మార్చబడ్డారు, ఇంతమంది దేవుని యొక్క సన్నిధికి నేను నడిపించినాను అని మనం చెప్పడానికి మన దగ్గర ఆన్సర్ ఉందా? ఆర్ వి అకౌంటబుల్? ఇంతదాకా ఎంతోమంది చనిపోయినారు, వాళ్ళ ఆత్మలన్నిటికీ మనమే బాధ్యులం. వీఆర్ ద సోల్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లైఫ్స్ విచ్ హ్యాస్ లాస్ట్.
సో వాటన్నిటికీ మనమే వాళ్ళకి రక్షణ ఉందో లేదో మనకు తెలీదు, వాళ్ళకి ఆ సువార్త అనేది ప్రకటింపబడిందో లేదో తెలీదు, యేసయ్య గురించి వారికి తెలిసిందో లేదో తెలీదు. బట్ స్టిల్ వీఆర్ ద సోల్ రెస్పాన్సిబుల్. అట్లీస్ట్ ఇఫ్ యూఆర్ నాట్ గోయింగ్ టు దాట్ ప్లేస్, నేను ఫిజికల్గా ఇఫ్ అట్ ఆల్ యూ క్యాన్ గో, మనం వెళ్ళి చెప్పడానికి మనకు ఛాన్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ వీ హ్యావ్ టు గో. ఆ సిచ్యువేషన్ లేనప్పుడు అట్లీస్ట్ వీ హ్యావ్ టు సిట్ అండ్ ప్రే. దట్ ఈస్ వాట్ విజ్ఞాపన అనేది. యేసయ్య విజ్ఞాపనం చేశాడు. ఎందుకు? అక్కడ ఉన్న వాళ్ళ కోసం, వాళ్ళు చేసే ఆ తప్పు గురించి అతను మొరపెడతాడు అక్కడ. హౌ మెనీ ఆర్ వి డూయింగ్ యాక్చువల్లీ? ఆ విజ్ఞాపన అనేది మన లైఫ్లో మనం ఎంతమందిని చేస్తున్నాము? మన వల్ల యేసుప్రభుని మన సొంత రక్షకుని ఇతరులకు మనం పరిచయం చేయగలుగుతున్నామా లేదా అనేది గాడ్ ఈజ్ రిమైండింగ్ అస్ త్రూ దిస్ వర్డ్. ఆ సపరేషన్ అనేది మన లైఫ్లో మనం వచ్చినప్పుడు ఇట్ విల్ బీ వెరీ హార్డ్ టు డైజెస్ట్. ఆ బాధకు వచ్చేవరకు మనం చూసినట్లయితే క్రూసిఫిక్షన్ అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంటే డైరెక్ట్గా మనల్ని సిల్వ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ చంపేయటం, లేదంటే ఆ జడ్జ్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయటం అలా కాదు. కానీ ఇట్స్ అ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్. అంటే మనకి కొన్ని చర్యలు అక్కడ జరుగుతాయన్నమాట. ఈ క్రూసిఫిక్షన్ అనేది ఇట్స్ బై రోమన్ కల్చర్ అనమాట. అది ఓన్లీ ఫర్ పీపుల్ హూ ఆర్ నాట్ రోమన్స్, వాళ్ళకొకటే ఈ క్రూసిఫిక్షన్ అనేది. అండ్ పీపుల్ హూ ఆర్ విత్ రోమన్ సిటిజన్షిప్ వాళ్ళకి డిఫరెంట్ పనిష్మెంట్స్ ఉంటాయన్నమాట. అండ్ దిస్ క్రూసిఫిక్షన్ అనేది ఇట్స్ అ మేజర్ క్యాపిటల్ పనిష్మెంట్ అని కూడా మనం చెప్పచ్చు. సో ఈ క్రూసిఫిక్షన్ అనేది అంటే సిలువ వేయబడడం అనేది ఎలా జరుగుతుంది అని అంటే, ఫస్ట్లీ కొరడాలతో కొడతారనమాట. ఆ కొరడ అనేది ఇట్ వోంట్ బి జస్ట్ థ్రెడ్ లాగా, విప్ లాగా ఉండదు. దానికి వాళ్ళు కొన్ని బోన్స్ లేదంటే మెటల్కి, అంటే ఒక ఇనుప ఐటమ్స్ని కొన్ని అటాచ్ చేసి ఉంటారనమాట. సో వన్స్ ఆ విప్ అనేది మనకి ఇట్లా బాడీ మీద పడ్డప్పుడు ద ఫ్లెష్ దట్ ఈస్ దేర్, అంటే మన బాడీకి ఉన్న ఫ్లెష్ అనేది అది పట్టేసుకొని లాగేస్తుంది. సో విచ్ మీన్స్ దట్ ఆ పెయిన్ అనేది తెలియాలి. ఆ బాధ భరిస్తున్న ఆ వ్యక్తికి, ఆ క్రిమినల్ కానివ్వండి, హూ ఎవర్ ఈస్ అండర్ గోయింగ్ దట్ పనిష్మెంట్, అతనికి ఆ నొప్పి బాగా తెలిసినప్పుడు హీ విల్ ఫీల్ ద తప్పు ఏం చేశాను అనేది హీ విల్ ట్రై టు ఫీల్. అండ్ ఆ పెయిన్ తోటి అతను చనిపోవాలి అన్న ఇంటెన్షన్ తోటి ఆ కొరడాలతో కొట్టడం అనేది చూస్తాం. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ అందరికీ తెలిసిందే, ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 18 years. సో ఆ మూవీ డైరెక్ట్ చేసే టైంలో ద వన్ హూ ఈస్ ప్లేయింగ్ ద జీసస్ రోల్, సో అక్కడ ప్రికాషన్స్ తీసుకున్నా కూడా, బట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం ఏమవుతుంది అంటే, ఆ సైనికులు ఆ కొరడాతో అట్లా కొట్టినప్పుడు ఆ రియల్ క్యారెక్టర్ ఎవరైతే చేస్తున్నారో ఆయన యొక్క వీపు నుంచి ఆ ఫ్లెష్, ఆ మాంసపు ముద్ద అనేది ఇట్లా లాగేసి వచ్చేస్తుంది అనమాట. సో డైరెక్టర్ అనే వాళ్ళు ఏం చేయాలి? స్టాప్ అనాలి. కానీ డైరెక్టర్ ఏం చేశారు అని అంటే, డోంట్ స్టాప్ ఇట్, ఒరిజినాలిటీ వస్తుంది సీన్కి అని చెప్పేసి హీ విల్ కంటిన్యూ విత్ దట్ సీన్ అనమాట. ఆ సీన్ని వదిలేకుండా అలాగే కంటిన్యూ చేస్తారు. సో ఆ టైంలో హీ విల్, ఆ సీన్ మొత్తం షూట్ అయిన తర్వాత ద పర్సన్ విల్ ఫెయింట్, అంటే ఆ జీసస్ రోల్ చేసిన వ్యక్తి అతను పడిపోతారు. సో హీల్ హ్యావ్ సమ్ డిస్క్లోకేట్ అయిపోయి అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. బట్ స్టిల్ ఆ మూవీ అనేది సక్సెస్ అయ్యింది. అండ్ ద ఓన్లీ టెస్టిమనీ ద డైరెక్టర్ విల్ గివ్ ఇస్ ద వాట్ ఐ షోన్. నేను ఈ మూవీలో నేను ఏదైతే చూపించానో ఇట్స్ నథింగ్ బిఫోర్ జీసస్ హూ హ్యాడ్ రియల్లీ సఫర్డ్. అంటే యేసయ్య రియల్గా సఫర్ అయిన సఫరింగ్స్తో పోలిస్తే ఇది చాలా తక్కువ అని చెప్పేసి ఈ విల్ గివ్ అ స్టేట్మెంట్ అనమాట. సో అలా ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ క్లిప్ ఒకసారి చూడండి, యూ విల్ ట్రై టు నో. అక్కడ హుక్స్ వాళ్ళు ఆ కొరడాకి తగిలించుంటారనమాట. వన్స్ ఇట్లా అది తగిలించగానే ఆ ఫ్లెష్ అనేది ఇట్లా పట్టుకొని వచ్చేస్తుంది. సో ఆ రియల్ పెయిన్ అనేది యేసయ్య చూశాడు. సెకండ్ థింగ్ అంటే, ఈ కొరడాలతో కొట్టిన తర్వాత ద నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే, క్రాస్ ఉంటుంది కదా, ఆ క్రాస్ని వాళ్ళు మోసుకొని వెళ్ళాలి. అంటే ఎక్కడైతే వాళ్ళని సిలువ వేయాలి అని ఆ ప్రాంతం ఉంటుంది కదా, ఆ ప్రాంతం దాకా ఈ క్రిమినల్ ఈ పనిష్మెంట్ తీసుకున్న వ్యక్తి అతనే మోసుకుంటూ వెళ్ళాలి. సో దట్ ఈస్ ద సెకండ్ ఫేజ్. తర్వాత వచ్చేసి ఆ క్రిమినల్ ఏదైతే తప్పు చేశాడో దాన్ని ఆ క్రాస్ పైన దే విల్ ఇండికేట్, అంటే ఒక పలక మీద రాసి దే విల్ ట్రై టు షో ఇట్, అంటే పలానా వ్యక్తి సో అండ్ సో క్రైమ్ చేయడం వల్ల ఈ పనిష్మెంట్ని డిజర్వ్ చేస్తున్నాడు అని చెప్పేసి దే విల్ ట్రై టు షో ఇట్. సో అది థర్డ్ థింగ్. నెక్స్ట్, ఈ బాధ ఎవరైతే పడుతున్నారో, అంటే ఆ క్రైమ్ ఎవరైతే చేసి ఆ పనిష్మెంట్ని తీసుకుంటున్నారో, హీ విల్ బీ నేకెడ్.
అంటే అతని మీద వస్త్రాలు ఏవి ఉంచరు, వస్త్రాలు లేకుండానే వాళ్ళకి ఈ శిక్షను అమల్లోకి పరుస్తారనమాట. నెక్స్ట్ ఫైనలీ ఏంటి అని అంటే వన్స్ ఆ క్రాస్ని వాళ్ళు క్యారీ చేసుకొని ఆ ప్లేస్కి ఎక్కడైతే సిలువ వేయబడాలి అని చెప్పేసి తీసుకొని వెళ్తారో ఆ ప్లేస్లో ఏమవుతుంది అని అంటే కాళ్ళకి చేతులకి మేకులు కొడతారనమాట. సో క్రాస్ మనకి ఈ ఎర్త్ లెవెల్కి పైన ఒక 10 సెంటీమీటర్స్ లేదంటే 20 సెంటీమీటర్స్ ఆ రేంజ్లో ఫీట్ ఉంటుంది కదా, మన పాదాలని ఇలా ఉంచుతారు. అండ్ హ్యాండ్స్కి ఇక్కడ అరచేతులలో నెయిల్స్ వేస్తారు. ఎందుకు అని అంటే ఈ బాడీ అనేది ఈ హ్యాండ్స్కి సపోర్ట్ అయ్యి ఫీట్కి సపోర్ట్ లేకపోతే ఇట్ విల్ గెట్ సపరేటెడ్ అనమాట. మెడికల్ టర్మ్స్లో సపరేషన్ అంటే పైన బాడీ పైకి వెళ్ళిపోతుంది, కింద బాడీ కిందికి వచ్చేస్తుంది. సో అందుకని ఆ ఫీట్ని కూడా అంటే ఆ పాదాలని కూడా వాళ్ళు చీలతోటి ఆ క్రాస్కి ఒక మెట్టులాగా పెట్టి అక్కడ పెడతారు. సో దట్ ఇట్ విల్ నాట్ అంటే ఆ బాడీ అనేది గ్రావిటీ ఫోర్స్ తోటి లూజ్ అవ్వకుండా ఇట్ విల్ బీ ఆన్ క్రాస్ అన్నట్టు. ఎందుకు అని అంటే అక్కడ కూడా బాధ అనమాట. ఆ శరీరం అనేది గాయపరచబడింది కాబట్టి ఇంకా పెయిన్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే దే షుడ్ కీప్ ఆన్, వాళ్ళు చనిపోయేదాకా ఆ పెయిన్ అనేది వాళ్ళ అరిచేతులలో ఆల్రెడీ వాళ్ళకి కొరడాలతో కొట్టినప్పుడు ఆ ఉన్న పెయిన్ అక్కడికే సగం చచ్చిపోయి ఉంటారు. అది లాస్ట్ క్రూసిఫిక్షన్ అంటే ఆ సిలువ మీద వేలాడే టైంలో కొంతమంది ఆ పెయిన్ని కూడా తట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆ పెయిన్ భరించలేక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఇది ఇలా పనిష్మెంట్ని వాళ్ళు ఆ క్రూసిఫిక్షన్కి వాళ్ళు తీసుకున్న ఈ స్టెప్స్ అనమాట, ఒకదాని తర్వాత ఒకటి. సో ఫిజికల్గా మనకి యేసయ్య చాలా బాధ భరిస్తూ వచ్చాడనమాట. అంటే 39 కొరడా దెబ్బలది భరించారు. అండ్ సిలువను ఆ పెయిన్లో కూడా సిలువను మోసుకుంటూ వచ్చారు. దాని తర్వాత నెయిల్స్ కొట్టినప్పుడు కూడా ఆ పెయిన్ని ఆయన భరించారు. సో అందుకని ఇక్కడ అంత బాధలో ఉన్నప్పుడు హీ విల్ బీ ఎక్స్పెక్టింగ్ సమ్వన్ టు హెల్ప్ హిమ్, రైట్? సో మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు మనం కూడా ఎవరైనా ఒకళ్ళు ఉంటే బాగుండు మన దగ్గర, మనల్ని ఓదార్చడానికో లేకపోతే మనకు హెల్ప్ చేయటానికో మనం ఎవరో ఒకరిని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ద సేమ్ వే యేసయ్య కూడా ఆ పెయిన్ని అతను భరించాల్సిన టైం వచ్చినప్పుడు యాక్చువల్గా ప్రార్థన అంటే సిలువ అప్పగింపబడక ముందు తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ప్రభువా, ఇది నీ చిత్తం అయితే ప్లీజ్ టేక్ అవే ఫ్రమ్ మీ, నాకు ఇది నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా నుండి తొలగించు అని చెప్పేసి అంటారు. అంటే ఏంటి, అక్కడ స్టిల్ హీఈస్ అండర్గోయింగ్. మనకి చనిపోతామని తెలిసినప్పుడు వీ విల్ బీ విత్ సమ్ కైండ్ ఆఫ్ పెయిన్, సపరేషన్ అనేది మనం ఫీల్ అవుతాం, అరే ఏంటి అని చెప్పేసి. సో ద సేమ్ వే యేసయ్య కూడా ఆ పెయిన్ని హీ ఫెల్ట్. సో అండ్ సరే ఇది దేవుని చిత్తంలో ఉంది కాబట్టి నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను కాబట్టి ఐ హ్యావ్ టు బేర్ ఇట్ అని చెప్పేసి స్టెప్ తీసుకొని హీ వాజ్ బేరింగ్ ఆల్ దట్ ఇన్సిడెంట్స్ దట్ వర్ హ్యాపెనింగ్ టు హిమ్. సో ఆ పెయిన్ని మర్చిపోవటానికి హీ ఫెల్ట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైంలో ఏమవుతుంది అని అంటే ఆ సపరేషన్కి ఆయన బాధ ఎక్కువైపోయి ఆయన ఈ మాట అంటారనమాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అంటే. హీ ఫెల్ట్ అంటే నాతో పాటు ఎవరూ లేరు, నాతో ఉన్న శిష్యులు అక్కడ ఎవరూ లేరు. అండ్ నేను సువార్త ప్రకటించానో, ఎవరికైతే అద్భుత కార్యాలు చేశానో వాళ్ళే నాకు ఈ శిక్ష వేస్తున్నారు. దెర్ వాజ్ నో వన్ విత్ హిమ్. ఆయనను సపోర్ట్ చేయడానికి కానీ ఆయనకు హెల్ప్ చేయడానికి కానీ ఎవరూ లేని సిచ్యువేషన్లో ఈవెన్ గాడ్ కూడా వదిలేశాడు అనే ఒక ఇంటెన్షన్ తోటి గాడ్ విల్ సే దట్ యేసయ్య అంటాడు, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని. సో ఫస్ట్ మాటలో మనం ఆయన యొక్క విజ్ఞాపన చూసాం, సెకండ్ మాటలో ఆయన యొక్క విమోచన రక్షణ అనేది చూసాం. ఈ మూడవ మాటలో మన పేరెంట్స్కి కానివ్వండి యాజ్ ఎ చిల్డ్రన్, లేదంటే ఒక ఫెయిత్ఫుల్ ఒబీడియంట్ డిసైపుల్ జాన్ లాగా మన లైఫ్స్ ఉండాలని దేవుడు ఇచ్చే ఆ యొక్క వాక్యాన్ని మనం చూసి ఉన్నాం. అండ్ ఈ నాలుగో మాటలో మనకి ఒక స్పెషాలిటీ ఏంటి అని అంటే దిస్ ఇస్ ఎ సెంటర్ వర్డ్ ఆన్ ద క్రాస్. మనకి 7 వర్డ్స్లో ఇది సెంటర్ వర్డ్ అనమాట. అంటే పైన 3 మాటలు, తర్వాత నెక్స్ట్ 3 వర్డ్స్ని మనం ధ్యానిస్తాము. అండ్ ఇట్ ఈస్ ద డీపెస్ట్ అండ్ డార్కెస్ట్ మిస్టరీ. ఎందుకు అని అంటే ఈ మాట పలికే టైంలో ఆ దేశం అంతటా మనకి డార్క్నెస్ మనం చూస్తాం, చీకటి కమ్మెను అని ఉంటుంది. మనం చదివిన లేఖన భాగంలో మనం చూడొచ్చు, మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అందంతటా చీకటి కమ్మెను.
3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబాక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థం. సో అంటే అది ఈ మాట చెప్పినప్పుడు మొత్తం దేశం అంతటా ఇట్స్ ఫుల్ ఆఫ్ డార్క్నెస్. అండ్ ఇదొక్క మాటనే, అంటే ఈ 7 మాటలలో ఈ ఒక్క మాటనే క్వశ్చనింగ్ అనమాట. మనం ఫస్ట్ 3 వర్డ్స్ కానివ్వండి, నెక్స్ట్ చూడబోయే 5, 6, 7 వర్డ్స్లో కానీ మనకి క్వశ్చన్ అనేది మనం ఎక్కడ చూడము. ఓన్లీ ద 4th వర్డ్లోనే వి విల్ సీ ద క్వశ్చన్. సో ఇది క్వశ్చనింగ్ వర్డ్ అని కూడా అంటాం. సో ఎందుకు ఈ సపరేషన్ అనేది వచ్చింది అని మనం చూసినట్లయితే, ఫస్ట్ ఈ మాట మనకి పాత నిబంధనలో కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనంలో మనకి దావీదు కోట్ చేస్తాడనమాట. అక్కడ దావీదు కూడా అందరి చేత విడవబడి ఆయన సిట్యువేషన్ కూడా సేమ్, అంటే ఎవ్వరు లేరు నన్ను ఇంకా విమోచించడానికి, ఇంకా మిగిలింది నువ్వే ప్రభువా, నా కంప్లీట్ ట్రస్ట్ నేను నీ మీదనే ఉంచుతున్నాను అని చెప్పేసి ఇండికేట్ చేయటానికి మనకి ఆ కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనము, నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగానున్నావు. సో దావీదు కూడా ఆ కాంటెక్స్ట్లో హీ విల్ ఫీల్ దట్ గాడ్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ హిమ్, రక్షించడానికి నాకు ఎవరు లేరు, నువ్వు కూడా నాకు దూరంగా ఉన్నావు అని చెప్పేసి ఆ ప్రార్థన ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆ కీర్తనల గ్రంథము 30వ అధ్యాయంలో మనకి కాంట్రాస్ట్ ఉంటుంది అనమాట, ప్రభు నువ్వు నా చెయ్యి విడవద్దు అని చెప్పేసి. సో యేసయ్య కూడా ఈ కొంతమంది థియోలాజికల్ ఆథర్స్ ఏమంటారు అని అంటే, ఇట్స్ లైక్ కోటింగ్ దట్, అంటే ప్రాఫెసీని నెరవేర్చడానికి యేసయ్య ఈ మాట అన్నాడు అని కూడా అంటారు. బట్ ఈ మాట నుంచి విల్ లెర్న్ 3 థింగ్స్. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఎందుకు ఈ సపరేషన్ అనేది, ఎందుకు ఈ గ్యాప్ అనేది వచ్చింది అనేది వి విల్ ట్రై టు సీ. సో యెషయా గ్రంథం మనకి బాగా తెలిసిన లేఖన భాగమే. మనకి గుడ్ ఫ్రైడే రాగానే మొట్టమొదటిగా మనకి గుర్తొచ్చే ఈ లేఖన భాగము యెషయా గ్రంథము 53వ అధ్యాయము. ఆల్రెడీ మనం స్టార్టింగ్లోనే చదివేసినాము ఇది. సో ఐ వుడ్ లైక్ టు కోట్ ఫ్యూ రెఫరెన్సెస్ ఇన్ దట్. సో యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనము, అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగచేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. సో వాట్ గాడ్ హ్యాస్ వాంటెడ్ జీసస్ టు హ్యాపెన్, సో అది నెరవేర్చడానికి. అండ్ ఎట్ ద సేమ్ టైం యెహోవాకు ఇష్టమైంది తన సొంత కుమారుణ్ణి అలా బలి అవ్వటానికి హీ ఫెల్ట్ ప్లీజ్డ్. ఎందుకు అనంటే జస్ట్ బికాస్ ఆఫ్ మన పాపాల కోసం. అండ్ మనం అందరం చనిపోవాల్సిన స్థితిలో నుండి దేవుడు యేసయ్యను బలి చేశాడు, ఇది మన అందరికీ తెలిసిన విషయమే. అండ్ సేమ్ యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు మనం చూసినట్లయితే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. సో అంటే మనం పొందవలసిన శిక్షను దేవుడు ఏం చేశాడంటే మన శిక్షను ఆయన మీద ఆల్రెడీ వేసేశాడు. అండ్ యెషయా గ్రంథంలోనే 59వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలపింపకున్నాడు. సో యేసయ్య ఈ మాట చెప్పినప్పుడు మేబీ యేసయ్య దేవుని దృష్టిలో అతను మన పాపాలన్నీ ఆయన మీద మోపి ఉండటం వల్ల సో అతను ఒక పాపిలాగా కనిపించిండొచ్చు, అందుకనే దేవుడు యేసయ్యని వదిలేశాడు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మనము పాపాల నుంచి మనం ఏమంటారు, ఆ పాపపు ఊబిలో నుంచి మనల్ని బయటికి తీసుకురావడానికి ఒక రక్త ప్రోక్షణ జరగాలి. కాబట్టి యేసయ్య మీదనే మొత్తం మనం చేసిన పాపాలన్నిటినీ ఆయన మీద వేసినందుకు దేవుడు ఒక పాపరూపిగా ఆయనకు కనిపించినాడు యేసయ్య దేవునికి. సో అందుకని అక్కడ విడవబడటం అనేది జరుగుతుంది. అండ్ యోహాన్ రాసిన సువార్త 1వ అధ్యాయం 29 వచనంలో చూసినట్లయితే, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పేసి యోహాను ఇండికేట్ చేస్తాడనమాట. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే, ఇది కూడా మనందరికీ తెలిసిన వాక్యమే. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను.
ఏసయ్యకి పాపం అంటే ఏంటో తెలీదు. హీ వాజ్ ద ఓన్లీ హ్యూమన్ బీయింగ్ విత్ నో సిన్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్ కదా. ఏ పాపం లేకుండా అతను ఈ లోకంలో జీవించి ఉన్నాడు. అండ్ ఫైనలీ పాపరూపిగా ఆయన చనిపోవాల్సి వచ్చింది. సో ఆ కాంటెక్స్ని ఇండికేట్ చేస్తూ దేవుడు ఈ యేసయ్య చేయిని మన కోసం వదిలేస్తాడనమాట. సో ఇక్కడ ఐ వుడ్ లైక్ టు నరేట్ వన్ స్టోరీ. ఏంటి అని అంటే, మనకి జపాన్ గురించి బాగా తెలుసు. ఇట్స్ అ కంట్రీ విచ్ ఇస్ నోన్ ఫర్ ఇన్నోవేషన్ టెక్నాలజీస్ అన్నీ మనకి జపాన్ నుంచే స్టార్ట్ అవుతాయి. సో అక్కడ ఏంటి అంటే, ఒక రివర్ పైన దేవర్ అబౌట్ టు బిల్డ్ ఒక బ్రిడ్జ్ని బిల్డ్ చేయాలి. సో అక్కడ ఏమవుతుంది అని అంటే, 2-వే బ్రిడ్జ్ లాగా దే విల్ ట్రై టు కన్స్ట్రక్ట్. అంటే కింద పడవలు వెళ్ళే టైంలో బ్రిడ్జ్ అనేది ఇలా ఉంటుంది. ఇఫ్ ట్రైన్ ఏదైనా వస్తుంది అని అంటే బ్రిడ్జ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో ఆ బ్రిడ్జ్ అనేది ఇట్లా రావడానికి దెర్ విల్ బీ ఎ వన్ బటన్ విత్ సమ్ మెషిన్స్ యాడెడ్ ఇన్ ఇట్. సో ఇది అంతా ఆపరేట్ చేయటానికి ఒక వ్యక్తి ఉంటాడు. సో అతను ఏం చేస్తాడంటే, వాళ్ళ కొడుకుని ఒకసారి ఆ అబ్బాయి, డాడీ నేను కూడా వస్తాను మీ ఆఫీస్కి అని చెప్పేసి అన్నప్పుడు, సరే హాలిడేనే కదా అని చెప్పి తీసుకొని వెళ్తాడు. సో ఆ అబ్బాయి, చిన్న అబ్బాయి ఏం చేస్తాడంటే, ఆడుకుంటూ ఆ మిషన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ మిషన్స్ దగ్గరికి వెళ్ళిపోతాడు. హీ డోంట్ నో ఆ మిషన్స్ చాలా కాంప్లికేటెడ్ అనే థింగ్ ఆ అబ్బాయికి తెలీదు. సో అబ్బాయి ఏం చేస్తాడు అని అంటే, ఆడుకుంటూ ఆ మిషన్స్ ఉన్న రూమ్లోకి వెళ్ళిపోతాడు. అండ్ సడన్గా ఆ వ్యక్తికి హీ విల్ గెట్ ఎ కాల్ దట్ ఆర్ ఇండికేషన్ వస్తుంది. ఏంటి అని అంటే, ట్రైన్ వస్తుంది, బ్రిడ్జ్ని సెట్ చేయాలి అని చెప్పేసి. సో అది బటన్ ప్రెస్ చేసే టైంకి హీ విల్ నోటీస్, అంటే ఆ అబ్బాయి వాళ్ళ కొడుకు కనిపించాడు అనమాట. ఎక్కడ పోయాడని తిరిగి చూస్తే ఆ మెషిన్స్ ఉన్న రూమ్లో గ్లాస్ డోర్ నుంచి కనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాడంటే, అరే తనకి టైం లేదు, ఎందుకంటే ట్రైన్ వచ్చే వరకు బ్రిడ్జ్ అనేది ఇలా సెట్ అయిపోవాలి. సో ఈయన దగ్గర ఏ ఛాన్స్ లేదు. సో అక్కడనేమో 1000 మంది ప్రాణాలు ఉన్నాయి. సో నేను ఎట్లా ఇప్పుడు డెసిషన్ ఎంత ఫాస్ట్గా తీసుకోవాలి, నేను వెళ్ళి నా కుమారుని రక్షించుకోవాలా, ఇన్ కేస్ నా కుమారుని రక్షించుకునే పొజిషన్లో నేను ఉన్నట్లయితే నాకు ఇక్కడ 1000 మంది ప్రాణాలు వెళ్ళిపోతాయి. సో నేనేం చేయాలి అని చెప్పేసి ఆయన ఒక డైలమాలో ఉంటాడు. బట్ హీ షుడ్ బి క్విక్ ఇనఫ్, అంటే త్వరగా డెసిషన్ తీసుకోవాలన్నమాట. సో ఆయన ఏం చేస్తాడంటే, ఏదైతే అది అయ్యింది, నేను ఇప్పుడు నా దగ్గర టైం లేదు అని చెప్పేసి ఆ బటన్ నొక్కుతాడు. ఆ బటన్ నొక్కగానే ఆ మిషన్స్ మధ్యలో ఉన్న ఆ అబ్బాయి ఇలా నలిగిపోతాడనమాట. సో ఆ టైంలో ఆ పెయిన్ ఆ ఫాదర్కి ఎలా ఉంటుంది, ఇట్ విల్ బి వెరీ బర్నింగ్ కదా. మన కళ్ళ ముందరే మన పిల్లలకి కానీ, లేకపోతే మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా అలా చనిపోతున్నారని తెలిసినప్పుడు ఇట్ విల్ బి వెరీ క్రిటికల్ కదా, మనం దాన్ని డైజెస్ట్ చేసుకోలేము. సో అలాంటి పెయిన్ని ఆ వ్యక్తి అక్కడ చూస్తాడనమాట. సో ఫైనల్ థింగ్ ఏంటి అని అంటే, ఆ 1000 మందిని రక్షించడానికి ఆయన తన సొంత కుమారుణ్ణి ఆయన చేతులతోటి ఆయన చంపుకున్నాడు. సో ద సేమ్ వే యేసయ్యను కూడా మనందరినీ రక్షించడానికి ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం స్టిల్ దేవుని యొక్క ప్రేమను మనం రుచి చూస్తున్నాము. దేవుని మందిరానికి వచ్చి దేవుని యొక్క వాక్యాలని మనం వింటున్నాము. ఇదంతా ఈ ఫ్రీడమ్ని మనకి ఇవ్వటానికే దేవుడు యేసయ్యని వదిలేస్తాడనమాట. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, మనం చాలాసార్లు కూడా ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఫేస్ చేసింటాం మన లైఫ్లో. ఏదో యంగ్స్టర్స్ అయితే జాబ్ విషయంలోనో లేకపోతే రిలేషన్ విషయంలోనో దే వుడ్ హ్యావ్ ఫెల్ట్, అరే ఎవరు లేరు, నన్ను అందరూ వదిలేశారు, ఐఎమ్ ఆల్ అలోన్ అని చెప్పేసి. సో యూజువల్లీ చెప్పాలి అని అంటే, యేసయ్య మనల్ని ఎప్పుడూ వదలలేదు. ఈవెన్ మనం భరిస్తున్న ప్రతి శోధనలలో కూడా హీ వాజ్ దేర్ విత్ అస్. సో ఒక వ్యక్తి సముద్ర తీరంలో యేసయ్యతో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు హీ విల్ క్వశ్చన్ అనమాట, ప్రవ్వా నీ ఫుడ్ స్టెప్స్ నా ఫుడ్ స్టెప్స్ పక్కలే ఉన్నాయి, కానీ ఒక లెవెల్లో ఫుడ్ స్టెప్స్ ఒక్కరివే ఉన్నాయి, నువ్వు లేవు అక్కడ, అంటే నా బాధలో ఉన్నప్పుడు నువ్వు లేవా అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేస్తాడనమాట. అలా క్వశ్చన్ చేసినప్పుడు యేసయ్య అంటాడు, పిచ్చోడా, ఆ ఫుడ్ స్టెప్స్ నాయే, నేను నిన్ను ఎత్తుకున్నప్పుడు నీ ఫుడ్ స్టెప్స్ ఎలా కనిపిస్తాయి అక్కడ అని చెప్పేసి చెప్తారనమాట. సో దట్ ఈస్ వాట్ ది అష్యూరెన్స్ గాడ్ ఈస్ గివింగ్ అస్. మన శోధనలలో ఉన్నప్పుడు లేదంటే మన బాధలలో ఉన్నప్పుడు వి కీప్ ఆన్ క్వశ్చనింగ్ హిమ్, ప్రవ్వా నువ్వేంటి, ఎక్కడున్నావు, నాకెందుకు ఈ శిక్ష. మన క్లోజ్ రిలేటివ్స్ కానీ లేదంటే మనకు సంబంధించిన మన హృదయానికి హత్తుకున్న వాళ్ళు కానీ ఎవరైనా మనల్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ మనం క్లెయిమ్ చేసేది ఏంటంటే, ప్రవ్వా ఎందుకు ఇలా చేసావు, నా లైఫ్లో ఎందుకు దీన్ని తీసుకొని వచ్చావు, ఈ బాధను నాకు ఎందుకు తీసుకొని వచ్చావు అని చెప్పేసి వి ట్రై టు క్వశ్చన్ గాడ్. బట్ యాక్చువల్లీ ఏది జరిగినా దేవుని చిత్త ప్రకారమే జరుగుతుంది. కాబట్టి మన శోధనలలో కూడా దేవుడు మనల్ని ఎప్పుడూ వదిలే దేవుడు అయితే కాదు. మనల్ని ఇంకా మన పక్కలే ఉండి
మనల్ని ప్రేమించే దేవుడు, ఆ బాధ నుండి మనల్ని కంఫర్ట్ చేయటానికి, కన్సోల్ చేయటానికి ఉండే ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక సోర్స్ ఏంటి అని అంటే అది దేవుడే అనమాట. కానీ మనం ఏం చేస్తాం, బాధలో ఉంటాం కాబట్టి వీ డోంట్ రియలైజ్, దేవుని యొక్క స్వరాన్ని మనం వినలేము, దేవుడు ఉన్నాడనే విషయం కూడా మనం మర్చిపోతాం. అది అన్నమాట. థర్డ్ థింగ్ ఏంటి అని అంటే, దేవుడు మనల్ని వదిలేస్తున్నాడా లేకపోతే దేవుణ్ణి మనం వదిలేస్తున్నామా అనేది వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్ఫ్. ఈజ్ గాడ్ ఫోర్సేకెన్ అస్ ఆర్ వీ ఫోర్సేకెన్ అస్ గాడ్? అది మనం ఆలోచించాలి. మ్యాక్సిమం టైంలో మనమే దేవునికి దూరంగా ఉంటాం. అది ఈ లోక విషయాలలో కానివ్వండి, లేదంటే మన పర్సనల్ థింగ్స్లో కానివ్వండి, ఏ విషయంలో అయినా మనమే దేవుణ్ణి వదిలేసే వాళ్ళంగా ఉంటున్నాము. సో లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, ఇది కూడా మనకందరికీ తెలిసిన పరిచయం ఉన్న పారబులే. తప్పిపోయిన కుమారుడు. అక్కడ తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తాడు, తనకి ఆస్తిలో భాగం కావాలని చెప్పేసి కొట్లాడి తీసుకొని వెళ్ళిపోతాడు. సో మనం కూడా అలాగే ఉన్నాం. మనం వద్దు, అలా ఉండొద్దు ఇలా అన్నప్పుడు, లేదు మనం అస్సలు వినం, మనం చేయాల్సింది మనం చేస్తాం, వెళ్ళిపోతాం. మళ్ళీ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మళ్ళీ దేవుని దగ్గరకు వస్తాం. సో దట్ ఈజ్ వాట్. మనకి ఒకసారి దేవుడు చెప్పినప్పుడు, వద్దు నువ్వు అలా ఉండొద్దు, అలా చెయ్యకు, అలా చేస్తే నీ లైఫ్కే రిస్క్ అని చెప్పేసి మనకి ఏదో ఒక సోర్స్ నుంచి ఇండికేషన్స్ వచ్చినప్పుడు వి ఇగ్నోర్, మనం వదిలేస్తాం, మనం పట్టించుకోము, చెవులకు ఎక్కించుకోము, మన బుర్రకైతే అసలు ఎక్కదు. సో ఆ టైంలో ఏం చేస్తాం, వి కీప్ ఆన్ సేయింగ్ దట్ లేదు నేను వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించు, నేను చేసింది తప్పే అని చెప్పేసి మళ్ళీ తప్పిపోయిన కుమారుడు ఎలా అయితే వస్తాడో అలాగే వస్తామన్నమాట. అండ్ అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, 3 నుంచి మనకి ఒక చిన్న నరేషన్ ఉంటుంది. అక్కడ అననీయ అనే ఒక మనుష్యుడు ఉంటాడు, వాళ్ళ వైఫ్ పేరు సప్పీరా. సో వాళ్ళు ఏంటి అని అంటే, వాళ్ళకు కలిగి ఉన్న భూమిని వాళ్ళు అమ్మేసి డబ్బులు తీసుకోవాలన్నమాట. అయితే ఈ అననీయ ఏం చేస్తాడనంటే, కొంత ధనము వచ్చిన వాటిలో కొంత ధనం తన దగ్గరే ఉంచుకొని మిగిలినది తీసుకొని వచ్చి పేతురు దగ్గర ఉంచుతాడనమాట. పేతురు పాదాల దగ్గర ఉంచుతాడు. అయితే పేతురు అంటాడు, నువ్వు అంతా తీసుకొని వచ్చావా, ఇంతేనా అని చెప్పేసి అని అంటే, లేదు ఇంతే అని చెప్పేసి అని అంటాడు. అప్పుడు పేతురు అంటాడు, నువ్వు నాతో అబద్ధం ఆడట్లేదు, దేవుని ఆత్మతోటి నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని చెప్పేసి అంటాడనమాట. మనం కూడా అంతే, మన వరల్డ్లీ థింగ్స్ కోసము, లేకపోతే మన ఇహలోక సంబంధమైన వాటి కోసము మనం కూడా కొన్నిసార్లు మన వర్క్ ప్లేసెస్లో కానివ్వండి, మన ఇంట్లో కానివ్వండి, మన ఫ్రెండ్స్ దగ్గర కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, మనకి ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేసింటాము. ఫేస్ చేయలేదని అయితే చెప్పొద్దు, ఎందుకంటే అందరము ఫేస్ చేసిన వాళ్ళమే. ఆ మూమెంట్ నుంచి బయటపడాలి అన్న దానికోసం మనం ఏమైనా చేస్తాము. తప్పు ఉన్నా ఒప్పు ఉన్నా మనం ఏదో ఆలోచించము. ఆ మినిట్ నుంచి మనం బయటికి రావాలి అనే ఒక ఇంటెన్షన్ తోటి వీ ట్రై టు లై, అంటే అక్కడే అబద్ధం చెప్పేస్తామన్నమాట. వాట్ ఇఫ్ దేవుడు కూడా ఆ మూమెంట్లో, లైక్ పేతురు ఎలా అయితే నువ్వు దేవుని ఆత్మతో నువ్వు అబద్ధం చెప్పావు అని చెప్పినప్పుడు మనమే ఆ సిచ్యువేషన్లో ఉండి నువ్వు దేవునితోటి అబద్ధం ఆడుతున్నావు అని అంటే మన పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది ఆ టైంలో? ఫుల్ షివరింగే. సో ఆ మినిట్ అనన్య ఆయన పాదాల మీద పడి చచ్చిపోతాడనమాట. తర్వాత మళ్ళీ వాళ్ళ భార్య వస్తుంది. వాళ్ళ భార్యకు తెలీదు ఈ విషయం అంతా. సో మళ్ళీ ఆమెను అడుగుతారు, ఇంతే అమౌంటా లేకపోతే ఇంకేదైనా అంటే, లేదు ఇంతే అని అంటది. ఆమెకు తెలీదు ఆ విషయం. సో ఆమెకు చెప్తాడు పేతురు, మీ హస్బెండ్ కూడా ఇలాగే చెప్పి అతను దేవునితోటి అబద్ధం ఆడినాడు, సో వెంటనే ఆయన చనిపోయాడు, ఇప్పుడే తీసుకెళ్లారు, నువ్వు కూడా అలాగే వెళ్తావు అని చెప్పేసి అనేలోపు ఆమె అక్కడే పడి చనిపోతుంది అనమాట. సో అలాంటి సిట్యువేషన్స్ మన లైఫ్లో ఉన్నప్పుడు మనం ఎలా ఫేస్ చేయగలుగుతున్నాము? మనం దేవునికి అబద్ధం ఆడుతున్నామా, లేదు అని అంటే మనము నిజాయితీగా ఉంటున్నామా? ద స్మాల్ మిస్టేక్ దాట్ వి డూ, దేవుని స్పిరిట్ అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది, లేదు అని అంటే దేవుని స్పిరిట్ మనల్ని గద్దిస్తుంది. సో అలాంటి రియలైజేషన్స్ మన లైఫ్లో ఎప్పుడూ ఉండాలి. ఫిజికల్ లైఫ్లో కానివ్వండి, లేదంటే స్పిరిచువల్ లైఫ్లో కానివ్వండి, ఏ సందర్భమైనా దేవుని యొక్క వాయిస్ని మనము వినగలిగే వాళ్ళంగా ఉండాలి. అప్పుడే మనము దేవునికి కనెక్ట్ అయి ఉన్నామా, లేదంటే దేవునికి దూరంగా ఉన్నామా అనేది తెలుస్తుంది అనమాట. మనకందరికీ తెలిసిన ఒక క్యారెక్టర్ సంసోన్ గురించి అందరికీ తెలిసిందే. సో సంసోన్ ఏం చేస్తాడు, దెలీలా దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ పేరెంట్స్ వద్దని చెప్పినా కూడా హీ విల్ గో. సో అప్పుడు దెలీలా ఏం చేస్తుంది,
నీ స్ట్రెంగ్త్ ఎక్కడుందో చెప్పు, వీ హ్యావ్ టు నో అని చెప్పేసి అని అంటే, లేదు నేను చెప్పను అని అంటాడు. తర్వాత ఆమె ఏం చేస్తుంది, బాగా సతాయిస్తుంది. సతాయించి ఇంకా లాస్ట్కి ఈయననే వెక్స్ అయిపోయి సరే అని చెప్పేసి హీ విల్ రివీల్ ద ట్రూత్. జనరల్గా అయితే అక్కడ ఆయన చెప్పకూడదు. ఆ విషయం ఆయన చెప్పినట్లయితే వెంటనే అతని బలము అతని నుండి వెళ్ళిపోతుంది అనమాట. ద మూమెంట్ హీ సెడ్ ద ట్రూత్ అబౌట్ హిమ్, తన సీక్రెట్ ఆఫ్ స్ట్రెంగ్త్ని తను ఎప్పుడైతే రివీల్ చేస్తాడో, ఆ రివీల్ చేసిన నెక్స్ట్ మినిటే దేవుని ఆత్మ అక్కడి నుండి ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. సో మనం కూడా సమ్ టైమ్స్ గాడ్ విల్ గివ్ అస్ సమ్ కైండ్ ఆఫ్ కండిషన్స్ అనేవి దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. బట్ స్టిల్ వీ ఇగ్నోర్ దెమ్ మన లైఫ్లో. అది ఏదైనా కానివ్వండి, వద్దు దీన్ని ప్రిజర్వ్ చేసుకొని ఉండు, యూ షుడ్ నాట్ రివీల్ ఇట్ ఎట్ ఎనీవేర్ అని అంటే మనం చేసేదే అది. మనం వద్దు అని అంటే మనం అదే చేస్తాం. సో దట్ ఈస్ వాట్ చేసిన తర్వాత అగైన్ వీ ఫీల్ రియలైజ్. సో మనకైతే మనకు బాధ వచ్చినప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్తాము. బట్ వాట్ ఇఫ్ దేవుడే మన చెయ్యి వదిలేసినాడంటే మనం ఎక్కడికి వెళ్తాం? సో అది దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. శిష్యులు కూడా అంతే. యోహాను సువార్త 21వ అధ్యాయం 1 నుంచి ఆఖరి దాకా మనం చూసినట్లయితే అక్కడ గలిలయ సముద్రం దగ్గర యేసయ్య వెళ్ళేటప్పుడు గో అండ్ ప్రీచ్ ద వరల్డ్ అని చెప్పేసి అంటాడు. కానీ వీళ్ళేం చేస్తారు, ఆయన చెప్పిందంతా మర్చిపోయి ఉంటారు. ఆయన మర్చిపోయి ఇంకా యేసయ్య లేడు, ఇంకా అయిపోయింది మొత్తం అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ పాత లైఫ్స్కే వస్తారు. అంటే ఏంటి, వాళ్ళు జాలర్లు కాబట్టి. సో పేతురు ఏం చేస్తాడంటే నేను సముద్రంలోకి వెళ్తున్నాను చేపలు పట్టడానికి అని అన్నప్పుడు వీళ్ళు అంటారు, మిగిలిన వాళ్ళు మేము కూడా వస్తామని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. యాక్చువల్గా యేసయ్య ఏం చెప్తాడు వాళ్ళకి, మీరు చూసిన వాటిని అందరికీ తెలియజేయండి, దేవుని యొక్క సువార్తను ఈ లోకమంతటా ప్రకటించండి అన్నప్పుడు వాళ్ళు ఇగ్నోర్ చేసి వాళ్ళు మర్చిపోయి మళ్ళీ చేపల వేటకే వెళ్తారనమాట. తీరా వాళ్ళు మొత్తం ప్రయాసపడతారు. ప్రయాసపడిన తర్వాత వాళ్ళకి అసలు చేపలు అనేవి దొరకవు. మళ్ళీ లాస్ట్కి అక్కడ తీరంలోకి వచ్చి వాళ్ళు ఉంటున్నప్పుడు ఒక స్వరాన్ని వాళ్ళు వింటారనమాట. పిల్లలారా ఏమైనా ఫుడ్ ఉందా అని చెప్పేసి అడుగుతాడు యేసయ్య. వీళ్ళేం చెప్పాలి, అక్కడ ఎవరో ఉన్నారని చెప్పేసి భయపడాలి. కానీ వీళ్ళేం చేస్తారు, లేదని చెప్పేసి చెప్తారనమాట. అంటే ఏంటి, దేవుని యొక్క స్వరాన్ని వాళ్ళు వినట్లేదు, వాళ్ళు రికగ్నైజ్ చేయలేదు. పేతురు గట్టిగా చెప్తాడు, లేదు మా దగ్గర ఏం లేవని చెప్పేసి చెప్తాడు. పేతురు యేసయ్యతోనే ఉన్నాడు. పేతురు యొక్క స్వభావం దుడుకు స్వభావం. ఏది వచ్చినా ప్రభా నేనేనా అని చెప్పేసి హీ విల్ కమ్ ఫార్వర్డ్. అది అతనికి ఇంటెన్సిటీగా లేదు, కానీ అతని స్వభావం అలాంటిది కాబట్టి వెంటనే రియాక్ట్ అయిపోతారనమాట. అలాంటి టైంలో విచ్ మీన్స్ దట్ ఆయనకి యేసయ్య యొక్క స్వరం ఏంటో హీ నోస్, ఆయనకు తెలుసు ఎలా ఉంటుంది ఆయన స్వరము, ఎలా మాట్లాడాలి, ఎలా ఉంటుంది అనేది హీ విల్ నో. బట్ స్టిల్ ఆ మూమెంట్లో హీ డోంట్ రికగ్నైజ్ అనమాట. దేవుని యొక్క స్వరాన్ని అతను వినడు. తర్వాత యోహాను ఉండి యేసు సుమి అని చెప్పేసి కోట్ చేస్తాడనమాట. అంటే యోహాను రియలైజ్ అవుతాడు అది యేసయ్యనే అని చెప్పేసి. అప్పుడు మళ్ళీ యేసయ్య చెప్పినప్పుడు సేమ్ పేతురుని ఎలా అయితే ఎన్కౌంటర్ అవుతాడో స్టార్టింగ్లో, అక్కడ కూడా అదే సేమ్ ఎన్కౌంటరింగ్ పార్ట్ అనేది జరుగుతుంది అనమాట. అంటే లైక్ మీరు ఇటుపక్క వల వేయండి చేపలు వస్తాయి అని చెప్పేసి. ఈ గలిలయ సముద్రానికి ఒక స్పెషాలిటీ ఏంటి అని అంటే చిన్న నదులన్నీ ఆ గలిలయ సముద్రంలో వచ్చి పారుతూ ఉంటాయన్నమాట. సో అందుకనే లాట్స్ అండ్ లాట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ అనేవి ఆ గలిలయ సముద్రంలో మనకి దొరుకుతాయి. అండ్ ఎప్పుడైతే యేసయ్య మీ వల అటు వేయండి అన్నప్పుడు ఒక 153 చేపల్ని దే విల్ ట్రై టు గెట్ ఇన్ దేర్ నెట్స్ అనమాట. సో అంటే ఏంటి, వన్స్ వెన్ వాళ్ళు ఎప్పుడైతే యేసయ్య యొక్క స్వరాన్ని వాళ్ళు విన్నారో అప్పుడు ఫ్రూట్ అనేది దే హ్యావ్ సీన్. సో అట్లా మన లైఫ్స్లో కూడా సమ్టైమ్స్ వీ నెగ్లెక్ట్, సమ్టైమ్స్ వీ ఇగ్నోర్ వాట్ ద హూ ఈజ్ సేయింగ్, హూ ఈజ్ దట్ పర్సన్. మనకు ఆ వాయిస్ విన్నప్పుడు వీ డోంట్ ఫాస్ట్లీ రికగ్నైజ్. ఆ వాయిస్ అనేది యేసయ్య వాయిస్ అనేది మనం అసలు బుర్రకే ఎక్కదు ఆ టైంలో. సో విచ్ మీన్స్ దట్ మన ద నెక్స్ట్ ఆ మూమెంట్లోనే తెలుస్తుంది ఏంటి అంటే మనం దేవునికి దగ్గరగా ఉన్నామా దూరంగా ఉన్నామా. ఇఫ్ యూ ఆర్ కనెక్టెడ్ విత్ గాడ్ డెఫినెట్లీ యూ విల్ రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఇఫ్ యూ ఆర్ అవే ఫ్రమ్ గాడ్, దేవుని నుంచి నువ్వు దూరంగా ఉన్నావు అని అంటే దేవుని యొక్క స్వరం నీకు దేవుడు మాట్లాడుతున్నా కూడా నీకు వినిపించదు. సో మనమే చాలాసార్లు మనం దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. మన ఈ లోక ఆశలకు, ఈ లోకమైన స్థితిగతుల కోసం ప్రాక్కుంటూ మన స్పిరిచువల్ లైఫ్లో ఉన్న మన బ్లెస్సింగ్స్ని మనము కోల్పోతున్నాం అనమాట. సో ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడు అని అంటే, ఇట్స్ నాట్ గాడ్ హూ హ్యాస్ ఫోర్సేకెన్ us, ఇట్స్ వీ హూ హ్యావ్ ఫోర్సేకెన్ గాడ్.
మన యొక్క ఇంటెన్షన్స్ కోసము, మన యొక్క ఈ లోక స్థితిల కోసము, మనం ఈ లోక మర్యాదల కోసము, లేదంటే సంథింగ్ ఏదైనా కానీ, అది మన వర్క్ ప్లేస్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, ఏ దాంట్లో అయినా కానీ సమ్టైమ్స్ వీ డోంట్ మనం వినము దేవుని యొక్క స్వరాన్ని. అండ్ దాట్ మూమెంట్ వీ షుడ్ రియలైజ్ దట్ వీఆర్ నాట్ విత్ గాడ్ అని. సో మ్యాక్సిమం టైమ్స్లో దేవుడు మనకు శోధనలో మనతోనే ఉన్నాడు, మన ఆనందంలో మనతోనే ఉన్నాడు. ఇట్స్ వీ హూ హ్యావ్ ఫర్గాటన్ హిమ్ కంప్లీట్లీ. మనకు ఒక మేల్ జరిగింది అని అంటే మనం గ్రేట్ఫుల్గా ఆ మూమెంట్లో ఉండడం. చాలా తక్కువ మనం దేవునికి థ్యాంక్స్ చెప్తాం. గుర్తొచ్చినప్పుడు అరే ప్రభువా నా జీవితంలో నువ్వు ఇది చేసావు అని చెప్పేసి అప్పుడు రియలైజ్ అయిపోయి అప్పుడు మనం దేవునికి థ్యాంక్స్ చెప్తాము. కానీ దట్ ఈస్ నాట్ ద థింగ్. దేవుడు ఎప్పుడు మనతోనే, మన పక్కలోనే ఉన్నప్పుడు వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. మన లైఫ్ ఎలా ఉంటుంది, మనం దేవునితో నడుస్తున్నామా లేకపోతే దేవునికి దూరంగా నడుస్తున్నామా అని. ఈ ప్రతి గుడ్ ఫ్రైడేకి మనం వి విల్ ట్రై టు లెర్న్ దిస్ ఆల్ 7 words ఆన్ ద క్రాస్. ఈ 7 మాటల్ని మనం ధ్యానిస్తాము. బట్ దిస్ ఇస్ ద టైమ్ వీ హ్యావ్ టు రెక్టిఫై అవర్ సెల్ఫ్. మనం ఎలా ఉన్నాము? సపోజ్ అననీయ సప్పీరా లాగానే మనము ఈ లోక వాటి కోసం మనము ఇంటెన్షన్ తోటి ఉన్నామా మన హార్ట్స్, లేదంటే సంసోనులాగా మన సీక్రెట్ని, మనకిచ్చిన స్ట్రెంగ్త్ని మనము వద్దు అని కూడా మనం రివీల్ చేసేసి దేవుని యొక్క స్పిరిట్ని మనం దూరం చేస్తున్నాం. మనం చేసే ఏ చిన్న తప్పు అయినా కూడా ఆ వెరీ నెక్స్ట్ మూమెంట్ వి విల్ సీ దట్ గాడ్ ఈస్ నాట్ విత్ అస్. మనం తప్పు చేస్తున్నాము అని అంటే దేవుని యొక్క ప్రెజెన్స్ అక్కడ ఉండదు, దేవుని యొక్క స్పిరిట్ అనేది అక్కడ ఉండదు. నువ్వు మాట్లాడే ఏ మాట అయినా కానీ ఇఫ్ ఇట్ ఈస్ అగెయిన్స్ట్ టు ద గాడ్, డెఫినెట్లీ యూ వోంట్ సీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దేవుడు ఒకవేళ సౌలు లాగా మనకి దేవునికి ఒక ఇంటరాక్షన్ అయ్యి నువ్వేళ నన్ను హింసిస్తున్నావు అని చెప్పేసి సౌలుని అడిగినట్లే మనల్ని కూడా అడిగితే వాట్ వీఆర్, మన పరిస్థితి ఏంటి? మనం దేవుని హింసిస్తున్నామా? స్టిల్ అవి మనకు తెలుసు యేసయ్య మన కోసం చనిపోయాడు, యేసయ్య యొక్క శిక్ష మన కోసమే అని చెప్పేసి తెలుసు, అన్నీ తెలుసు. వి నో ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎవ్రీ సండే వస్తాం, ఎవ్రీ గుడ్ ఫ్రైడేలో మనం కూర్చుంటాం, వి విల్ ట్రై టు మెడిటేట్, అన్నీ చేస్తాం. బట్ హౌ మచ్ ఆర్ వీ కనెక్టెడ్ టు గాడ్? దేవునికి ఎంత కనెక్షన్లో మనం ఉన్నాము? దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలుగుతున్నామా, లేదు అంటే ఇంకా ఎడబాసిన స్థితిలోనే మనం ఉన్నామా అనేది దేవుడి వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. వీ వాంట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్. ఏంటి, మనకి బ్లెస్సింగ్స్ కావాలి, మనం ప్రార్థన అడిగిన వెంటనే మనకి అది ఇమ్మీడియట్గా జరిగిపోవాలి. హెల్త్ ప్రాబ్లం ఉంటే దేవుడా నాకు ఈ హెల్త్ ప్రాబ్లం ఉంది, నాకు తీసేయి ఇది అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ కమ్ టు ద గాడ్. బట్ వీ డోంట్ సీ వెదర్ వీఆర్ యాక్చువల్లీ కనెక్టెడ్ టు గాడ్ ఆర్ నాట్. సో మనకి దేవుడు చేసే మేళ్ళు కావాలి, కానీ దేవుడు వద్దు మనకి. మనం ఈ ఆల్మోస్ట్ 20 years పైన అయి ఉంటుంది కదా మనం సంఘంలో ఇలా మనం కూర్చొని ఇలా దేవుని యొక్క వాక్యాలు వినటం, ఇవన్నీ మనకన్నీ తెలిసినవే. బట్ నెవర్ ఎవర్ వీ హ్యావ్ ఎగ్జామిన్డ్ అవర్ సెల్ఫ్. మనం ఎంత దేవునికి దగ్గరలో ఉన్నాము, దేవుని యొక్క పని చేయటంలో మనం ఉన్నామా అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. మనకి మన బ్లెస్సింగ్స్, మనకి ఏం కావాలో దేవుడు మనకి టైం టు టైం ఇస్తూనే ఉన్నాడు. ఈరోజు మనం ఇక్కడ ఉండి ఇక్కడ ఈ వాక్యాలు మనం వింటున్నామంటేనే ఇట్స్ జస్ట్ బికాస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అవునా? మన పక్కలో ఉన్న వాళ్ళు లాస్ట్ గుడ్ ఫ్రైడే ఉన్న వాళ్ళు ఈ గుడ్ ఫ్రైడేకి ఉండకపోవచ్చు. మన రిలేటివ్స్లో కొంతమంది వెళ్ళిపోయి ఉండొచ్చు, కొంతమంది దూరపరచబడి ఉంటారు. బట్ స్టిల్ దేవుని యొక్క ప్రేమ ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా వీఆర్ స్టిల్ హియర్. కానీ మనం ఏం చేస్తున్నాము? జస్ట్ నేమ్ సేక్ వస్తున్నాం, కూర్చుంటున్నాం, వింటున్నాం, వీఆర్ గోయింగ్ ఆఫ్. వాట్ ఈస్ చేంజింగ్ ఇన్ అవర్ లైఫ్స్? మన లైఫ్లో మనకి ఏం మార్పు వస్తుంది? ఈ లాస్ట్ గుడ్ ఫ్రైడే నుంచి ఈ గుడ్ ఫ్రైడే వరకు ఏం మార్పు వచ్చింది? లాస్ట్ వీక్ నుంచి ఈ రోజు వరకు దేవునిలో మనము ఉన్నామా, దేవునికి దూరంగా ఉన్నామా అనేది వీ హ్యావ్ టు అనలైజ్. వన్ సాంగ్ లిరిక్స్ గోస్ లైక్ దిస్: ఆశీర్వాదములు కావయ్యా, అభిషేకం కొరకు కాదయ్యా, నీవే నా ఆశీర్వాదమయ్యా, నీవు లేని అభిషేకం నాకెందుకయ్యా, పరలోకం కొరకు కాదయ్యా, వరముల కొరకు కాదయ్యా, ప్రవచనముల కొరకు కాదయ్యా, నీవుంటే నాకు చాలయ్యా. సో ఇలాంటి వర్డ్స్ మన లైఫ్లో మనం బోల్డ్గా మనం యేసయ్యతోటి మనం చెప్పగలుగుతున్నామా? నీ శ్వాసే పరలోకం దేవా, నిన్ను పోలిన వరములు ఏవి లేవయ్యా. దేవుణ్ణి పోలిన వరాలు మనకి ఎన్ని ఉన్నా ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ అవర్ లైఫ్స్, అది డెఫినెట్గా జీరోనే. నీకెన్ని టాలెంట్స్ ఉన్నా ఒక దేవుడు మనలో లేడు అని అంటే, దేవునికి నువ్వు కనెక్ట్ అయ్యి లేవు అని అంటే ఇట్స్ వేస్ట్. సో ఎన్నెన్ని వరములు నాకున్నా నువ్వు లేని జీవితమే వ్యర్థమయ్యా. సో దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ రిమైండింగ్ అస్. నేను నా సొంత కుమారుని బలి చేసిందే నిన్ను పట్టుకోవడానికి, అలాంటిది నువ్వు నా చేతుల నుంచి జారిపోతే వాట్ ఈస్ ద యూజ్? నేను యేసయ్యను ఎందుకు ఇంకా నేను బలి చేయాల్సి వచ్చింది? అతని ప్రియ కుమారుణ్ణే ఆయన మన కోసం, మన పాపాల కోసం ఆయన చెయ్యి వదిలేసి మనల్ని పట్టుకోవడానికి he did everything.
అలాంటిది మనమే దేవునికి దూరంగా ఉంటే వాట్ ఈస్ ద సిట్యువేషన్? మన లైఫ్స్లో దేవుడే లేనప్పుడు వై వీఆర్ లివింగ్ ఫర్? మనకు ఒక జీవితం ఉంది అని అంటే దానికి ఒక పర్పస్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ క్రియేటెడ్. మనం ఈ భూమి మీద రాకముందే హీ హ్యాస్ హిట్స్ ఓన్ ప్లాన్ ఇన్ అవర్ లైఫ్స్. సో అది మనం గ్రహించాలి. అండ్ వాట్ గాడ్ ఆర్డర్డ్ ఆల్ ద డిసైపుల్స్, లైక్ మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటే వాట్ వీఆర్ డూయింగ్? డిసైపుల్స్ వరకే ఆగిపోయిందా? డిసైపుల్స్ తర్వాత నెక్స్ట్ మన జనరేషన్స్ వచ్చాయి. హౌ మెనీ ఆర్ వీ యాక్చువల్లీ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క సువార్తను ప్రకటించడంలో ఆర్ వీ ఇన్వాల్వ్డ్? హీ ఈజ్ నాట్ ఆస్కింగ్ నీ డబ్బులు నాకు తెచ్చి, నీ దగ్గర ఉన్న ఆస్తి మొత్తం నాకు తెచ్చి అని చెప్పేసి హీ విల్ నెవర్ ఎవర్ ఆస్క్. అది దేవుడు ఇచ్చిందే దేవుని మనకి ఇచ్చేస్తాం. అలాంటిది దేవుని యొక్క పనిలో మనం ఎంత ఫెయిత్ఫుల్గా మనం దేవుని యొక్క పనిని మనం నెరవేరుస్తున్నాం. మార్కు సువార్తలోనే ఉంటుంది ఈ పారబుల్. దేవుడు అక్కడ వినియార్డ్లో ఒక అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చిన తర్వాత, ఇక్కడ ఈ చెట్టు ఇది ఫలించట్లేదు, తీసి పడేయని అంటాడు. తీసి పడేస్తే అప్పుడు ఆ యజమాని ఏం చెప్తాడు అని అంటే, ఆ తోటమాలి ఈ ఒక్క సంవత్సరం వదిలేయ్యా, నేను దాని దగ్గర ఉన్నదంతా నేను క్లీన్ చేసేసి నేను దాన్ని ఫ్రూట్స్ వచ్చేలాగా నేను చూస్తాను, సో ఇదొక్క 1 year నాకు టైం ఇవ్వు అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పినప్పుడు అలా మన సిచ్యువేషన్స్, మన లైఫ్స్ కూడా అలాగే ఉంటాయి. వాట్ ఇఫ్ దేవుడు కూడా పో నీకు ఎంత చేసినా యు ఆర్ నాట్ థ్యాంక్ఫుల్ ఇనఫ్ అండ్ యు ఆర్ నాట్ డూయింగ్ మై వర్క్ అని చెప్పేసి మొహం మీద చెప్పినప్పుడు వాట్ విల్ బీ ఆర్ సిచ్యువేషన్? దేవుడే మన చెయ్యి వదిలేసినప్పుడు ఆ ఎడబాటు ఎలా ఉంటుంది మన లైఫ్స్లో? ఆర్ వీ డూయింగ్? మనం అనుకోవచ్చు సంఘ కార్యక్రమాలలో మనం ఇన్వాల్వ్ అయితే వీఆర్ డూయింగ్ గుడ్ థింగ్ ఫర్ గాడ్, మనం దేవుని పరిచయం చేస్తున్నాము అని. గాడ్ ఈజ్ నాట్ ఆస్కింగ్ ఆల్ దోస్ థింగ్స్. నువ్వు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో నువ్వు అడుగు పెట్టినప్పుడు హీఈస్ నాట్ ఆస్కింగ్ యూ నువ్వు ఏ పొజిషన్ నుంచి వచ్చావు, చర్చ్లో నీకు ఏ పొజిషన్ ఇచ్చారు, దానికి నువ్వేం చేసావు, నీ జాబ్లో హైక్ వచ్చిందా లేదా, ఇవన్నీ దేవుడు అడగడు. హీఈస్ నాట్ ఆస్కింగ్ ఆల్ దీస్ థింగ్స్. అతను అడిగేది ఒకటే, దేవుడు అడిగేది ఒకటే, నా కోసం నువ్వు ఎన్ని ఆత్మలు తీసుకొని వచ్చావు? అట్లీస్ట్ 1 నీ పేరు చెప్పుకొని ఒక ఆత్మనైనా వచ్చిందా అని చెప్పేసి అడిగినప్పుడు ఆర్ వీ దేర్ ఇన్ దట్ లిస్ట్? ఆ లిస్ట్లో నా జీవితం ద్వారా ఇంతమంది మార్చబడ్డారు, ఇంతమంది దేవుని యొక్క సన్నిధికి నేను నడిపించినాను అని మనం చెప్పడానికి మన దగ్గర ఆన్సర్ ఉందా? ఆర్ వీ అకౌంటబుల్? ఇంతదాకా ఎంతోమంది చనిపోయినారు, వాళ్ళ ఆత్మలన్నిటికీ మనమే బాధ్యులం. We are the sole responsible for the lives which has lost. సో వాటన్నిటికీ మనమే వాళ్ళకి రక్షణ ఉందో లేదో మనకు తెలీదు, వాళ్ళకి సువార్త అనేది ప్రకటింపబడిందో లేదో తెలీదు, యేసయ్య గురించి వారికి తెలిసిందో లేదో తెలీదు. బట్ స్టిల్ వీఆర్ ద సోల్ రెస్పాన్సిబుల్. అట్లీస్ట్ ఇఫ్ యూఆర్ నాట్ గోయింగ్ టు దాట్ ప్లేస్, నేను ఫిజికల్గా ఇఫ్ అట్ ఆల్ యూ క్యాన్ గో, మనం వెళ్ళి చెప్పడానికి మనకు ఛాన్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ వీ హ్యావ్ టు గో. ఆ సిచ్యువేషన్ లేనప్పుడు అట్లీస్ట్ వీ హ్యావ్ టు సిట్ అండ్ ప్రే. దట్ ఈస్ వాట్ విజ్ఞాపన అనేది. యేసయ్య విజ్ఞాపనం చేశాడు. ఎందుకు? అక్కడ ఉన్న వాళ్ళ కోసం, వాళ్ళు చేసే ఆ తప్పు గురించి అతను మొరపెడతాడు అక్కడ. హౌ మెనీ ఆర్ వీ డూయింగ్ యాక్చువల్లీ? ఆ విజ్ఞాపన అనేది మన లైఫ్లో మనం ఎంతమందిని చేస్తున్నాము? మన వల్ల యేసుప్రభుని మన సొంత రక్షకుని ఇతరులకు మనం పరిచయం చేయగలుగుతున్నామా లేదా అనేది గాడ్ ఈజ్ రిమైండింగ్ us త్రూ దిస్ వర్డ్. ఆ సపరేషన్ అనేది మన లైఫ్లో మనం వచ్చినప్పుడు ఇట్ విల్ బీ వెరీ హార్డ్ టు డైజెస్ట్. ఆ సపరేషన్ దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాం. సో దిస్ ఇస్ ద డే, ఇఫ్ స్టిల్ యు ఆర్ అవే ఫ్రమ్ గాడ్ ఈజ్ రిమైండింగ్ us ఏంటి అని అంటే, ఇంకా నువ్వు దూరంగా ఉంటున్నావా? నువ్వు ఒకవేళ 100 అడుగులు నువ్వు దూరంగా ఉండి, ప్రవ్వా నాకెవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, నేను నీ దగ్గరకు వచ్చేస్తానని నువ్వు తిరిగి పరిగెట్టి రావాల్సిన అవసరం లేదు. దాట్స్ 1 small prayer వాట్ యు ఆర్ డూయింగ్ విత్ యువర్ హార్ట్. దేవుడు దాన్ని చూసి నీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తాడు. అట్లాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నప్పుడు వాట్ యాక్చువల్లీ ఆర్ వి డూయింగ్ ఫర్ ద గాడ్ అనేది దేవుడి వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నాడు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. జస్ట్ ఒక 20 seconds మనం దేవుణ్ణి, ప్రభువా నేను నీకు ఇంకా దూరంగా ఉన్నానేమో, నన్ను సరిచేయి. ఏదో నేమ్ సేక్ మనము ఒక ట్రెడిషన్ లాగా, ఒక దీనిలాగా మనం వచ్చి ఇక్కడ కూర్చోలేదు. మన హృదయాలతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి పరీక్షించుకుందాం. చిన్న అబద్ధం ఆడినప్పుడు దేవుని స్పిరిటే వెళ్ళిపోతుంది మన దగ్గర నుంచి. అలాంటిది ఎన్నిసార్లు మనం దేవునికి అగెయిన్స్ట్గా ఉండి, దేవునికి దూరంగా ఉండి మనం ఆ పెయిన్ని మనము రుచి చూడలేదు. గాడ్ ఈజ్ రిమైండింగ్ us, ఇప్పుడైనా, ఈ రోజైనా, ఈ క్షణమైనా హీస్ ఆస్కింగ్ us టు కమ్ టు హెమ్. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం యేసయ్య. ఇంతదాకా నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు.
నీ కోసం నిర్ణయించుకున్నటువంటి నిర్ణయాలు చేసినటువంటి బిడ్డల్ని ప్రభా మీరు జ్ఞాపకం ఉంచుకోనండి తండ్రి. ఈ క్షణంలో ఎందరైతే ప్రభా నీ గురించి తండ్రి మన్నాయన వారి యొక్క వాక్యానికి హత్తుకొని ప్రభా తండ్రి మన్నాయన వారి యొక్క జీవితాలను సరిచేసుకోవాలని తీర్మానించుకున్నారో ప్రభా, మరి ఆ బిడ్డల నిమిత్తమైన యొక్క సన్నిధిలో మొరపెడతా ఉంటున్నాం తండ్రి. దేవా మాకు కావాల్సిన సహాయం మీరు దయచేయండి తండ్రి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. నీ పనిలో ప్రభా మేము ఉండటానికి ప్రభా మమ్మల్ని మీరు సిద్ధపరచండి, మా యొక్క ఆత్మలను మీరు బలపరచమని అడుగుతున్నాను యేసయ్య. జరుగునైన కార్యక్రమాన్ని అంతటిని నీ గాయపని హస్తాలకు అప్పచెప్తూ మమ్మల్ని మేము తగ్గించుకుని నీ ఘనమైన నామని హెచ్చిస్తూ యేసయ్య నామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఈస్టర్ అండ్ గుడ్ ఫ్రైడే కమిటీ వారికి అండ్ స్టాండింగ్ కమిటీ వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. అండ్ పాస్టర్ అంకుల్కి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మొట్టమొదటిగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటి అని అంటే నా దేవదేవునికి. ఎందుకంటే ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ ఐ విల్ బీ హియర్, బట్ ఆయన చిత్తంలో ఆయన ఏర్పరచుకున్న బిడ్డలనే ఇక్కడ ఉంచుతాడనే ఒక విశ్వాసాన్ని బట్టి దేవుడు నన్ను ఇక్కడ ఎన్నుకున్నాడనే ఒక నిరీక్షణతోటి నేను నమ్ముతూ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ.